రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడనను నుండడు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమ పరిచాము. మీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా మీద దృష్టి సారించండి. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపండి. బలహీనుడి తండ్రి, మా పితరుడైన పౌలు గారు చెప్పినట్టుగా నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. నన్ను బలపరిచే వానిని బట్టి నేను సమస్తమును చేయగలను అని చెప్పిన రీతిని ఆయన నీ కృప ఎంత ఉన్నతమైనదో, బలహీనంగా ఉన్న వారిని మీరు ఏ రీతి బలపరిచి బలమైన సాధనాలుగా వాడుకోగలరు నీ దాసుని అనుభవం మాకు నేర్పిస్తోంది. కాబట్టి నా బలహీనతలో నన్ను ఆదుకొని బలపరిచి వాడుకోమని మీ చేతులకే అప్పగించుకుంటూ ఉన్నా. చచ్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన ప్రస్తుతానికి మరి బేతేళ్ళు కొద్దిమందిగా ఉంటున్నారు, కానీ ఆయన మరి మసీదు సగం దాటేసరికి మరి చాలామందిగా చేరుకుంటున్నారు. ఆయన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్థుతిలో పాలు పొందడాన్ని బట్టి ఆత్మీయ ఆనందం పొందుతాం. స్థుతి మా ఆత్మను ఉజ్జీవింపచేస్తుంది. అని చెప్పిన సత్యమును మహిమాయుక్తమునైనటువంటి ఆనందమని లేఖనంలో రాయబడిన వీటిని హృదయపూర్వకంగా ఎవరు మిమ్మల్ని స్తుతిస్తారో వారు మట్టుకే దాన్ని అనుభవించగలుగుతారు. ఆ తదుపరి ఆ అనుభవం వారిని మెలైన మార్గాల్లో కూడా నడిపిస్తుంది. కాబట్టి
ప్రతివారు పాటలే కదా, ప్రసంగానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఈ లోపల ఈ ఈ పునరుత్థాన దినాన్ని దొంగిలితూ ఉన్నారు. ప్రభువా, అటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సకాలంలో ప్రారంభ ప్రార్థనకే మందిరానికి చేరుకుని కనిపెట్టులాగున నూతనమైన స్వభావం వారిలో పుట్టించి స్థిరపరచమని కోరుతా ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులోని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామంలో బంధిస్తున్నాం. దాని క్రమం తప్పకుండా ప్రతి పునరుత్థాన దినం మీ పాద సన్నిధిలో ఉండేటువంటి కొందరు ఆయన ఆయా ప్రత్యేకమైన పరిస్థితులు, బలహీనతలను బట్టి రాకుండా నిలిచిపోయారు. వారికి నెమ్మదిని ప్రసాదించమని కోరుతా ఉన్నాను. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ఆటంకాలను అధిగమించి నీ సన్నిధి నుండి మిమ్మల్ని ఆరాధించలాగున మీ ఆకర్షణ అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ నామమున్నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. మరింతైనా ఆయనకి తగ్గించిన ఆయన వందనస్తులమై ఉన్నాం. ఈ 2024వ సంవత్సరంలో మనం 50వ పునరుత్థాన దినంలో ఉన్నాం. సంవత్సరానికి ఎన్ని పునరుత్థాన దినాలు? 52. ఇంకొక 2 ఉన్నాయి అంతే కదా. అంటే ఇది 50వ పునరుత్థాన దినం. ఎంత త్వరగా 50 గడిచిపోయాయి కదా. 24లో ప్రవేశించి మనం ఎంతో కాలం అయినట్టుగా లేదు. చాలా వేగంగా దినాలు గడిచిపోయాయి. ఈ 50 వారాల్లో ఎన్నో మేళ్లను దేవుడి నుంచి మనం చవి చూసాం కదా. మరి యెషయా గారు మరి ఎంత ఇబ్బందిలో ఉన్నాడు ఆయన. ఈ సంవత్సరం ప్రారంభ దినాల్లో ఆయాసపడిపోతూ దినదిన గండం అన్నట్టుగా ఎంతో భయంతో ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు శాంతత దేవుడిచ్చాడు. అందరూ గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే, స్తుతి, ఆరాధన ఈ రెంటికి చాలా గొప్ప శక్తి ఉంది. స్తుతి, ఆరాధన దేవునికి సంబంధించినవి. ఈ వర్తమానం మనకి సంబంధించింది. వర్తమానం అనేది మనకు సంబంధించింది. స్తుతి, ఆరాధన దేవునికి సంబంధించింది. దేవుని మహిమపరుస్తుంది, దేవుని ఘనపరుస్తుంది. ఎప్పుడు మహిమ ఘనతలు ఆయనకి ఆరోపిస్తామో అప్పుడు ఆయన నుంచి మనకు దూరం తగ్గిపోద్ది. ఎక్కడో ఉండే ఆయన ఎప్పుడైతే స్తుతించడం, ఆరాధించడం మొదలు పెడతామో లల్లలల్ల మన దగ్గరికి వచ్చేస్తాడు. మన బలహీనతల్లో మనల్ని బలపరచడానికి మన దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకు పౌలు చాలా గర్వంగా ఆ మాట చెప్పగలిగారు? ఆయన నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని ఎలా చెప్పాడు? అది ఎలా కుదురుద్ది? బలహీనుడు ఎలా బలవంతుడవుతాడు? చూడండి, ఈ దినాన్ని వచ్చిన బలహీనతను బట్టి సన్నిధికి రాకుండా ఆగిపోయారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకు బలం లేదు, బలం సరిపోవట్లే, ఉండిపోయారు. కానీ పౌలు గారు ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుని అంటాడు. ఆయన గొప్ప నమ్మకం. నా బలహీనతలో నా దేవునికి నేను అర్పిస్తున్నటువంటి ఈ స్తుతి, ఆరాధనను బట్టి ఆయన నా దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన దక్షిణ హస్తాన్ని నాకు అందిస్తాడు, బలపరుస్తాడు.
అందుకని నన్ను బలపరచు వానిని బట్టే సమస్తమును చేయలేదంటూ లేదంటాడు. నన్ను బలపరచువాడు ఆయనే కాబట్టి చేస్తున్నది నేను కాదు, నన్ను బలపరిచే ఆయనే. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఆయన చేయలేదంటూ ఏం లేదు. అందుకనే నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తమును చేయగలను అని చెప్పాడు. అంటే దేవుడు మనకిచ్చేటువంటి ఈ బలాన్ని మనం వదులుకుంటున్నాం, స్తుతిలో పాలు పొందట్లా. వాక్యమే మా మెసేజ్ అయ్యేటప్పటికి వెళ్ళిపోతాం, మన ఆరంభకి వెళ్ళిపోతారులే, ప్రసంగం మొదలు ఎడితేకి వెళ్ళిపోతారులే అని అనుకుంటున్నాం. దాని ద్వారా మనం చాలా లాస్ అయిపోతున్నాం. కాబట్టి స్తుతిలోనే మనం పాలు పొందాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు ఆత్మీయ బలం పెరుగుతుంది, ఆత్మ ఉజ్జీవం పెరుగుతుంది, ప్రభుతో ఈ ఆత్మ దగ్గరికి వెళ్తుంది, దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు ప్రతి విధమైనటువంటి శక్తిని ఆయన నుంచి మనం పొందుతాం. ఒక మంచి ఆలోచన, ఒక మంచి నడిపింపు. ఖచ్చితంగా నేను స్తుతికి వెళ్ళిపోవాల్సిందే, నేను పాడి స్తుతించాలి. పాడతాక నీ నోటికి రాకపోయినా నీ చేతులు ఉన్నాయి స్తుతించడానికి. చప్పట్లు ఎందుకు జరుస్తారు? గొప్ప చేయడానికే కదా, గణపరుస్తానికే కదా. చప్పట్లు అంటే దేవుని గణపరుస్తాయి. నోటితో నీకు చదువు రాకపోయినా, నీ వాక్కులు నువ్వు పలకలేకపోయినా, నీ శరీరం, నీ రెండు చేతులు కలిపి ఆయన్ని మహిమపరుస్తావు. అది ఆ రకంగాను అని కొంతమంది అనుకుంటారు, నాకు ఏమైనా చదువు వచ్చాయి నేను పాట పాడతాకి, నేనే వచ్చి పాట పాడతాను, నేనే వచ్చి స్తుతింతాను ఆయన్ని అనుకుంటారు. పాడితేనేనా స్తుతి? పాడితేనే కాదు, నీ అవయవాలు, నీ చేతులు దేవుని స్తుతిస్తాయి. కాబట్టి స్థుతిలో అందరూ పాలు పొందాలా. అదొక కుర్తి మనకి. వారానికి 15 రోజులుంటే బాగుండు, సంవత్సరానికి ఒక 500 రోజులుంటే బాగుండు, మరి 365 ఏటా, అది రోజుకి 48 గంటలు ఉంటే బాగుండు, 24 ఏంటా సరిపోట్లే మనకి. ఎంత కక్కుర్తో సరిపోట్లే మనకి. పోగేసుకుని ఏం పట్టుకెళ్తావు? ఏం పట్టుకెళ్తావు? ప్రతీది ఇక్కడే వదిలేయాలా? మనం పట్టుకెళ్ళగలిగేది ఏమీ లేదు. మరి ఎందుకు ఈ ప్రయాస? పనికి మాలిన ప్రయాస ఎందుకు? ఎందుకు? కక్కుర్తి కక్కుర్తి కక్కుర్తి. చెప్పాను ఇదివరకు, మీకు విన్నారు. రాజుగారి దగ్గరికి ఒకడు వచ్చాడు, ఒక ఆశపోతు. రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అంత భూమి ఇప్పించండి బాబు అన్నాడంట. ఆల్రెడీ వాడికి కొద్దిగా ఉంది, అయినా సరే కక్కుర్తితో దురాశతో వచ్చాడంట. రాజుగారు ఏమన్నాడు? అరే ఇదిగో ఇక్కడ నీ మార్క్ చేస్తున్నాను కదా, ఈ మార్క్ దగ్గర నువ్వు మొదలుపెట్టి పొద్దుగుంకే లోపల నువ్వు ఎంత దూరం తిరిగి వస్తావో అదంతా నీదే పోరా అన్నాడు. అదంతా నీదే పోరా అన్నా అంట. అబ్బో, ఇక మనోడు ఆనందానికి అవదులేలేవు. ఇంక అక్కడ పరిగెత్తాడు, అక్కడ మొదలెట్టాడు. ఇంకా పరుగు 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 పరుగు. అయ్యో బాబోయ్, అప్పుడు 10 అయిపోయిందా? పరుగు పరుగు పరుగు. అబ్బో 12 అయిపోయిందా? అబ్బో ఇంకా చాలా తిరగాలి. పరుగు పరుగు. అబ్బో 3 అయిపోయిందా? అయ్యో పరుగు. ఇలా అంటే అలా 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 పరుగు పరుగు. చాలా ఏరియా పరిగెత్తేసాడు. ఇంకా ఆడికి తేరట్లేదు. ఇంకా కద్దూరం వెళ్తే పోడు, ఇంకా కద్దూరం వెళ్తే పోడు. ఆడు స్టార్టింగ్ పాయింట్ టచ్ చేయాలి పొద్దుగుంకే లోపల, లేకపోతే ఎంత పరిగెత్తినా వేస్టే. ఆడికి అది లేదు, తృప్తి లేదు. ఇంకా 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 దూరం పరిగెడితే ఇంకా కథ వస్తుంది కదా, ఇంకా దూరం పడి ఇంకా కథ వస్తుంది కదా అని పరిగెత్తి ఆఖరికి ఆ స్టార్టింగ్ పాయింట్లా చూస్తూ ఉండగా పొద్దుగూకిపోయింది. అక్కడికి చేరలే, కనపడుతుంది. అయిపోయి వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అని ఇది వేగం పెంచేసాడు. అప్పటికే పరిగెడుతున్నాడేమో, వేగం మీద డామును పడి వెళ్ళిపోయాడు పైకి. మరి ఇదంతా ఎవరికి? ఎంత పరిగెత్తాడు, ఎవరికి ఇదంతా? అలానే అయిపోతున్నాం మనం.
రోజుకి 24 గంటలు ఇస్తే సరిపోవట్లేదు. వారానికి 7 రోజులు ఇస్తే అందులో ఒక్కరోజు రా నాదే బాబు, 6 రోజులు పూర్తిగా నీదేరా తీసుకుంటున్నాడు. 144 గంటలైనా 6 రోజులకి, అంతే కదరా? 36 144 కదా. 144 గంటలు నీయే, 24 గంటలు మటుకు నాకు వదిలే అంటున్నాడు ఆయన. ఎక్కడ 144, ఎక్కడ 24? 24 ఆయనకి వదిలేసినా మనం ఇంకెంత ఉందో, మనకి ఎన్ని రెట్లు ఉంటుంది మనకు. అయినా సరిపోట్లా. చక్కగా ఆదివారం పొద్దుటే ప్రశాంతంగా లేచి చక్కగా బ్రష్ చేసుకుని వాకింగ్ చదువుకుని చక్కగా మరి స్నానం చేసుకొని, తలంటూ స్నానం చక్కగా చేసుకొని, మంచిగా బట్టలు వేసుకొని, బైబిల్ పుచ్చుకొని బయలుదేరడానికి ఎంత టైం కావాలి నీకు? ఎంత టైం కావాలా? అబ్బే, ఈ లోపల మన పొలం ఎలా ఉందో చూసి వచ్చేయాల. ఈ లోపల నీళ్ళు ఎంతలో చూస్తే చూసి వచ్చేయాల. ఇప్పుడు మొదలెడతారు కదా, అక్కడికి వచ్చేయలేమా? అండ్ ఆ టైం ఎవరిది? నీదా? దేవుడిదే కదా. 7వ రోజు ఆయనదే. అందులో మళ్ళీ మనం దోచుకునేది అదే మనం ఆయన కోసం ఉపయోగించేది పట్టుమని 4 గంటలు కూడా లేదు, ఇంకా 20 గంటలు ఉన్నాయి. అయినా సరే ఇంకా దోచుకోవాలి, ఈ 4 గంటలు కూడా దోచుకోవాలి. అందుకని ఆరంభానికి రాము, ప్రారంభ ప్రార్థనకే దేవుని సన్నిధికి వచ్చేయాలి. వచ్చి మోకరించి, ప్రభా ఈరోజు నాతో ఏం మాట్లాడతావు? మనకేమన్నా ప్రశ్నలు ఉంటే, బలహీనతలు ఇలాంటివి ఇవన్నీ చెప్పుకోవాలి. వీటికి నాకు ఎలా బదులిస్తావు, ఎలా నన్ను ధైర్యపరుస్తావు అని ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ సిద్ధపడాలి. అప్పుడు స్తుతులు మొదలెట్టాలి. అంతేగాని ప్రసంగం అయిపోయింది, మళ్ళీ పాటలు అయిపోయినాయి, ఎప్పుడు మొదలెట్టేస్తాను గబగబ కంగారుగా వచ్చేది. ఈ కంగారులో నువ్వు స్థిమిత పడడానికి చాలా టైం పట్టుద్ది. పట్టిన తర్వాత ఇంక అంకెలన్నీ మారిపోతాయి. 1, 2, 3, 4, 5, 6 మొదలెట్టేశారు. నువ్వు ఒక 20కి వస్తావు, 20 పూడ్చుకోవాలి. అప్పుడు మొదలవుతుంది నీ లైఫ్, అప్పుడు మొదలవుతుంది నీ టైం. గడిచిపోయి 20 పూడ్చుకోవాలా? ఎక్కడ పూడ్చుకుంటావు? మొత్తం అయ్యే. మన పిల్లలు ఏం చేస్తారంటే, రాసుకుంటా అని చెప్పినప్పుడు యామరపాటుగా ఉంటారు. చెప్తా ఉంటాం, ఏదో ఒక మాట మానేస్తారు, వినరు, మిస్ అయిపోద్ది. అది మిస్ అయిపోయిన కానీ ఏం చేస్తారు? పక్కోడు దాంట్లో తలకాయ పెడతారు. ఇక ఆ తర్వాత మొత్తం మిస్ అయిపోతారు. ఇక చెప్తానే ఉంటాం. తెలివేళలో ఏం చేస్తారు? ఆ మాట దగ్గర ఖాళీ వదిలిపెట్టేసి ఇక నుంచైనా ఫాలో అవుతారు. అంత కరెక్ట్గా రాసుకుంటారు. అయిపోయిన తర్వాత ఆ ఖాళీ ఎక్కడుందో పక్క వాళ్ళని అడిగి దాన్ని పూడ్చుకుంటారు. తెలివైన పని ఇది. కానీ అలా చేయరు. ఆ పక్క వాళ్ళ దాంట్లో చూస్తూనే ఉంటారు. ఇక పరాధీనలు అయిపోతారు. అక్కడి నుంచి వస్తుంది, చక్కగా స్పష్టంగా వస్తుంది. ఏ తప్పు రాస్తే తప్పు రాసేస్తారు, ఏ తప్పు రాస్తే తప్పు రాసేస్తారు. వాళ్ళు ఏం తప్పు రాస్తే ఇక తప్పే రాసుకునేది వీళ్ళు. ఇంకా అక్కడ స్పష్టంగా విషయం తెలియపరుస్తున్నారు. విన్నరు దాన్ని. ఎందుకు? ఒక చోట మిస్ అయ్యారు కదా. ఆ తప్పు అసమాన తప్పు చేయిస్తూనే ఉంటుంది. నిన్న ప్రకాష్ అన్న చెప్పాడు. ప్రకాష్ అన్న ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన కొన్ని ప్రాజెక్టులు ఇస్తారట. ఆ ప్రాజెక్టులు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంట, ఆ పాతోళ్ళు ఏమి రాశారో అవి ఎట్టుకొచ్చి కాపీలు చేసేస్తారంట. వీళ్ళు సొంతంగా ప్రాజెక్ట్ చేయరు. ఆ పాతోడు అందులో ఆడి పేరు, ఆడి తండ్రి పేరు, ఆడి తల్లి పేరు, ఆడి ఊరు అవి ఉంటాయి. అవి కూడా రాసుకొచ్చేస్తారండి వీళ్ళు. నీ పేరేంటయ్యా అంటే, నా పేరు సుభాష్ అండి. మరి వెంకటేష్ అని ఉందండి. మీ నాన్న పేరేంటయ్యా అని, రాఘవరావు గారండి. మరి రామారావు ఉందేంటి? ఏంటి పాత కాపీ?
ఎంత కరం వచ్చిందండి. మిగతా విషయం రాసుకోవచ్చు. వాడు పేరు, వాడు తల్లిదండ్రుల పేరు, వాడు ఊరుకోవడం కవియే. అలా తయారైపోతున్నాం మనం. అస్సలు విషయాన్ని గుర్తించలేకపోతే ఇది కంగారు. 4 రోజుల్లో ఇచ్చేయాలి రోజు అంటారన్నమాట. అప్పుడు 4 రోజుల్లో ఇచ్చేయాలి, గబ 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 గబ. ఇంకా ఎక్కడో వెతికేసుకుని కొనుక్కుంటారు కూడా కొంతమంది దగ్గర. కొనుక్కుని కూడా తెచ్చేసుకుని కాపీ కొట్టేసి ఇచ్చేస్తారు బయటికి వెళ్ళి. వీడు బుర్రలో ఏముండదు. ఏమి రాశాడు? తను సొంతంగా రాతేగా, సొంతంగా రాస్తే తన పేరు రాసుకుంటాడు. ఆ ముందు ప్రాజెక్ట్ ఎవడదో ఆడి పేరు ఎందుకు రాస్తాడు? సొంత బుర్ర అసలు పనిచేయదు. మా హై స్కూల్లో కూడా తగిలింది ఒకటి అలా. డేవిడ్ లివింగ్స్టన్ అని ఉండేవాడు, కొంచెం తెలుగు ఉండేవాడు, చక్కగా ఇంగ్లీష్ అది రమణ టీచర్స్ అనమాట, తెలుగు ఉండేవాడు. ఆడు ఒక ఎస్ఏ రాసి కింద రాశాడు, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ దర్ ఎనీ రాంగ్స్ మిస్టేక్స్ అని రాశాడు. వాడి దాంట్లో కాపీ కొట్టినాడు, అది కూడా రాసేసాడు. వాడి దాంట్లో కాపీ కొట్టినాడు, అది కూడా రాసేసాడు. ఇంకా మాస్టర్ క్లాస్లో ఎత్తి చూపించి చెప్పారు, అది దొంగ పనులు చేసే వాళ్ళకి ఇలాగే ఉంటాయి. మాకు అక్కడ బాబురావు గారు అని ఒక మాస్టర్ ఉండేవాడు లంకల్లో. ఆయనతో పాటు ఇంకొక రాజుగారు ఉండేవారు అట్లా లంకల్లో. వాళ్ళు వారంలో 2 రోజులు 3 రోజులు బయటికి వెళ్తారు అంతే. రోజు సంతకాలు పెట్టుకోవడం. 2 గోదావరి దాటి వెళ్ళాలి, ఎవడ ఇన్స్పెక్టర్ రావాలంటే ఎవడ వెళ్ళడం. వాళ్ళు ఏం చేసేది తెలుసా? ఫిబ్రవరి నెలలో 31 రోజులు సంతకాలు పెట్టారు. ఫిబ్రవరి నెలలో 31 రోజులు సంతకాలు పెట్టారు. వాళ్ళు ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 28, మళ్ళీ లీఫ్ ఇయర్ అయితే 29. 31 రోజులు అసలు ఉంటాయా ఫిబ్రవరి నెలలో? ఫిబ్రవరి నెలలో కూడా 31 రోజులు సంతకాలు పెట్టుకొచ్చేసారు. ఎంత దారుణం అది. టీచర్స్ మీటింగ్లు జరుగుతాయి, టీచర్స్ మీటింగ్. అందులో డివైఓ గారు, ఏమయ్యా ఏందయ్యా ఇది బొత్తిగాను, మరీ ఇంత దారుణమా? స్కూల్కి వెళ్ళకపోతే మాత్రం ఫిబ్రవరిలో 31 రోజు సంతకాలు పెడతారంటే ఎవడన్నా అని 150 మంది మాస్టర్ల మధ్య చెప్పారు. మహానుభావులు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఫాలో అవనప్పుడు, మనం యథార్థంగా నడుచుకోనప్పుడు, మనకే తెలియకుండా ఏదో పప్పులో కాలేస్తూ ఉంటారు కదా, అలా వేసేస్తుంటాం. తప్పులు మనం చేసేస్తూ ఉంటాం. కంగారు ఎప్పుడు ఇదే పరిస్థితి. వాళ్ళు తాగి కూర్చుని టీచర్స్ అటెండెన్స్ దగ్గర పెట్టుకుని గీత మొదలెట్టారు. బయటికి వెళ్ళలేదు అలా. ఇద్దరు ఏకమై, ఇప్పుడు ఒకటి కూడా డౌట్ రాలా, ఇద్దరు ఏకమై 31 తారీఖు దాకా ఫిబ్రవరి నెల సంతకాలు పెట్టేశారు. దొరికేశారు. ఎవరికి దొరకం అనుకుంటున్నారు. సాధారణంగా మన తప్పు మనిషికే దొరికేస్తున్నప్పుడు దేవుడికి దొరకదా? ఆయనకి దొరకకుండా ఏదైనా మనం దాచిపెట్టగలమా? కాబట్టి యథార్థంగా ఉండడం, యుక్తమైనదిగా నడుచుకోవడం. ఎందుకంటే ప్రభువు కూడా యుక్తమైన కళాన్ని కనిపెడతా ఉంటాడు. యుక్తమైందంటే ఒక మంచిది, చెయ్యతగింది అని అర్థం. అక్కడ మనం 75వ కీర్తనలో 2వ వచనాన్ని చదివితే, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. యుక్త కాలం, తగిన కాలం. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా అనే కాలం. 9:15కి ఆరంభ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దానికి ముందు నేను ఉండాలా అనేది, ఆ టైం కోసం మనం కనిపెట్టుకుని ఉండాలా. అది యుక్తమైనటువంటి కాలం అంటే. కానీ మనం ఏం చేస్తాం? రివర్స్ అంతా కూడా రివర్స్ అయిపోతుంది. మరి దేవుడు అప్పుడు ఎలా మనకి సాయం చేస్తాడు? ఎలా మనకి మేలు చేస్తాడు? మనం చదువుకున్నటువంటి ఈ భాగం, మన పితరుడైనటువంటి సొలొమోను రాజైన తర్వాత మొట్టమొదటి బలి అర్పణ జరిగించాడు. మొదటి బలి అర్పణ జరిగించాడు. ఎప్పుడు కూడా ప్రారంభం బాగానే ఉంటుంది. ప్రారంభం ఎప్పుడు బాగానే ఉంటుంది. అయితే అది చివరి వరకు ఎవరు అలా ఉంచుకుంటారో వారు ధన్యులు.
కానీ కొంతమంది ప్రారంభం కంటే ముగింపప్పుడు చాలా బలంగా ఉంటారు. అది ఇంకా ధన్యం. చాలామంది సేవకులు అనబడిన వాళ్ళు, ఇప్పుడు చాలా పెద్ద సేవకులు అనబడిన వాళ్ళు ఇప్పుడు దారి తప్పేశారు వాళ్ళు. కానీ వాళ్ళు ప్రారంభ దినాల్లో చాలా బాగున్నారు. కాబట్టి దేవుడు ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడి నుంచి తిరోగమనమే, వెనక్కి తిరిగిపోతుంది. పౌలు ఎవరు కే పాల్ గారు ప్రారంభంలో చాలా బాగున్నాడు. ఆయన చాలా మంచిగా పరిచయం చేశాడు. దాంతో ఆయన ప్రపంచవ్యాప్తం చేశాడు. ఆయన్ని ఎయిర్ ఫోర్స్ 1 అమెరికా ప్రెసిడెంట్ గారికి ఉంటుంది. ఆ తర్వాత కే పాల్కు ఉంది. ఇప్పటికే ఆ విమానం ఉంది, సీజ్ చేసి ఒక విమానాశ్రయంలో ఒక మూల నెట్టారు. ఒక పెద్ద ఎయిర్ ఫోర్స్ 1 అంటే చాలా పెద్దది. అందులో 500 మంది దాకా పడతారు. అందులో చాలా సెక్షన్స్ ఉంటాయి. అంత పెద్ద ఎయిర్ ఫోర్స్, అటువంటి విమానం ఉంది దానికి. ప్రపంచ దేశాలన్నీ తిరిగేవాడు. ఏ ప్రెసిడెంట్కైనా సరే దగ్గరికి నేరుగా వెళ్ళిపోయేవాడు. వాళ్ళు ఎత్తి మీద చేతులుంచి ప్రార్థన కూడా చేసేవాడు. అంత బాగుంది. కానీ తర్వాత ఏమైపోయింది? పాడైపోయింది. అది రాజకీయం అయిపోయింది. రాజకీయ నాయకుల కోసం ఎదురు చూశాడు. భీమవరంలో ఆయన మీటింగ్ పెట్టాడు, లోదరన్ గ్రౌండ్స్లో. అప్పుడు జిఎంసి బాలయోగి అని ఆయన లోక్సభ స్పీకర్గా ఉన్నాడు, అమలాపురం. ఆయన్ని పిలిచాడు. పని ఏంటి అసలు? ఆయన ఎందుకు రావాలి ఆయన మీటింగ్కి? ఆయనకి ఈ దేవునికి సంబంధించిన మీటింగ్కి సంబంధం ఏంటి? దానికోసం అతనికి ఒక హెలికాప్టరు అద్దెకి తీసుకుని ఒక హెలికాప్టర్ ఇచ్చాడు అతనికి ఏకంగా, దాని మీద రమ్మని. దానికి గంటకు 75,000 అంటే అద్దె. ఆ హెలికాప్టర్కి గంటకి 75,000 అంటే అద్దె. అంటే రోజుకి ఎంత అవుతుంది? ఎంత అవుతుంది రోజుకి? ఎరా లక్షల్లోనే ఉంటుంది కదా. ఏమి లక్షలు? గంటకే 75,000 అంటే లక్షలు అంటే అక్కడ ఎంత వెళ్ళిపోతుంది? 20 గంటలు వేసుకుంటే ఎంత అయిపోద్ది? ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు, అప్రైట్ మీరు. అలాంటిది 3 రోజులకి 72 గంటలు, ఇంకా గంటకి 75,000 కాడికి 72 గంటలు అద్దె కట్టి ఆ హెలికాప్టర్ని ఆయనకి ఇచ్చాడు. ఆ డబ్బు ఎవరిది? దేవుడిదే కదా. ఆయన పరిచర్య కోసం అనేకులు విరాళాలు ఇచ్చిందే, చందాలు ఇచ్చిందే కదా. ఆ డబ్బుని ఒక అన్యుడు ఆయన ఏం చేశాడు? ఆ హెలికాప్టర్ వేసుకుని గుళ్ళు గోపురాలని తిరిగి డబ్బులు పోగు చేసుకుంటూ తిరిగాడు. విజయవాడ వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చిన ద్వారకా తిరుమల వెళ్ళి అక్కడ దేవుని డబ్బుతో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ అన్యులు గుళ్ళన్నీ తిరిగాడు. తిరిగి తన్నుకొచ్చాడు. భీమవరంలో జరుగుతున్న మీటింగ్ రాలా. ఆ మీటింగ్కి రమ్మనే నీకు హెలికాప్టర్ వచ్చింది. తణుకులో ఆగిపోయాడు, రాలే. రాత్రి మీటింగ్ అయిపోయింది, తెల్లారికి వచ్చాడు. వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి పొద్దునే ఇలా వెళుతూ ఆ ఆలపాడు దగ్గర ఆ హెలికాప్టర్ కూలిపోయి చచ్చిపోయాడు. దాని నిండా ఎన్ని పెట్లు, డబ్బు కట్టల పెట్లు దాని నిండా. ఈ దేవుని సొమ్ము ఇలా అక్రంగా డబ్బు సంపాదించుకోవడం కోసం వాడతారా? అది జరిగింది. ఆయన తిరోగమనం మొదలైపోయింది. ఇప్పుడు ఒక జోకర్ అయిపోయాడు. టీవీల్లో నవ్వుకోవడానికి పెడుతున్నారు ఆయన్ని. ఒక జోకర్, ప్రపంచవ్యాప్తంగా తిరిగినటువంటి గొప్ప దైవజనుడు. అన్ని దేశాల ప్రధానుల ప్రెసిడెంట్ల తల మీద చేతులుంచి ప్రార్థన చేసినటువంటి గొప్ప దైవజనుడు. ఎయిర్ ఫోర్స్ 1 లాంటి ఒక గొప్ప విమానం, సొంత విమానాన్ని కలిగి ఉన్నటువంటి దైవజనుడు ఇప్పుడు ఏమైపోయాడు? ఎందుకు? ప్రారంభంలో బాగున్నాడు ఆయన, కానీ తర్వాత వారి జీవితం యుక్తంగా ఉండట్లా, వారి పని యుక్తంగా ఉండట్లా.
చేయదగిన విధంగా చేయడంలా. దాంతో తిరోగమనం మొదలవుతుంది. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఎందుకు యాకోబుని దేవుడు అంతగా హెచ్చించాడు? యాకోబు దేవుణ్ణి నేను అని ఎందుకు పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు? ఆయన ప్రారంభ దినాలు ఏమీ పెద్దగా బాగోలే. ఏమీ లేకుండా ఒక్కడుగా ఒక కర్ర భుజాన్ని వేసుకుని పోయినటువంటి వాడు. అప్పుడు కూడా నా దేవా అని ప్రార్థన చేయలే. అలా వెళ్ళినోడికి పని ఇచ్చాడు, కడుపు నిండా భోజనం పెట్టాడు, భార్యలను ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, మందల్ని ఇచ్చాడు. ఆ తర్వాత మామతో ఉండేటువంటి భయాన్ని పోగొట్టాడు. ఆ తర్వాత అన్నతో ఉండే భయాన్ని పోగొట్టాడు. ఇంకా దేవుడు అవసరం ఉందా తనకి? ఏమైనా ఉందా? అది ఏమీ లేదు. ఏ భయాలు లేవుగా ఇంకా. కానీ అప్పుడు పట్టుకున్నాడు దేవుణ్ణి. అప్పుడు అసలు అవసరత లేదు అసలు తనకి. అసలు యాక్చువల్గా ఎప్పుడు కావాలి? వాళ్ళ నాన్న దగ్గర నుంచి కర్ర భుజాన్ని వేసుకుని పద్దనరాముకు బయలుదేరినప్పుడు కావాలి దేవుడు. అది ప్రారంభ జీవితం. కానీ అప్పుడు నా దేవుడు అనలే అసలు. అప్పుడు ఆ దేవుడి కోసం ప్రార్థన కూడా చేయలే. ఇస్సాకు దీవెన ప్రకారంగా అన్నీ ఆయనకి ఇచ్చేశాడు. మామ తరువుకొచ్చాడు, భయపడ్డాడు. ఆ మామ భయం లేకుండా చేశాడు దేవుడు. అన్నకు భయపడే పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అన్న దగ్గరికి వస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడని ఒక భయం ఉంది. ఆ భయాన్ని కూడా దేవుడు తీర్చేశాడు. ఇప్పుడు నిర్భయుడు. ఇప్పుడు అసలు అవసరతే లేదు. కానీ అప్పుడు పట్టుకున్నాడు ప్రభు పాదాలు. ఒంటి అన్నీ ఏమేమైతే ఇచ్చాడో అన్నిటిని వదిలేశాడు. కానీ ఇప్పుడు మానవులు ఏం చేస్తారు? దేవుడు ఏమేమి ఇచ్చాడో అయ్యే పట్టుకుని దేవుడిని వదిలేస్తున్నారు. అది గొప్ప విషయం. ఏమీ లేనప్పుడు బాగున్నారు. దేవుడు అన్నీ ఇచ్చాడు వాళ్ళకి. అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడిని ఇంకా గట్టిగా పట్టుకోవాలా, ఇవన్నీ నాకు ఇచ్చావని. కానీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇచ్చినోడిని వదిలేసి ఏమి ఇచ్చాడో వాటిని పట్టుకుంటున్నారు. సాతాను తెలివితేటలు ఎంతోమందిని రక్షించారు. వారి ద్వారా ఎంతోమంది దైవజనులుగా మారి యథార్థంగా బతుకుతూ ఉన్నారు. కానీ వీళ్ళ బతుకులు చూస్తే యథార్థత లోపిస్తోంది. కానీ యాకోబు మనకు మాదిరి కావాలా? అన్నీ ఇచ్చేసిన తర్వాత కూడా అప్పుడు పట్టుకోవాలి దేవుణ్ణి. ఏమి లేనప్పుడు పట్టుకుంటే ఏం గొప్ప? ఏమి లేనప్పుడు పట్టుకుంటే ఏం గొప్ప ఉంది? అన్నీ ఉన్నప్పుడు వాటి అన్నిటినీ నిర్లక్ష్యం చేసి అప్పుడు ప్రభువును పట్టుకున్న వాళ్ళు ధన్యులు. యాకోబు చేసింది అదే. కాబట్టి అలాంటి వారికే నేను దేవుణ్ణి. అన్నీ ఉండి కూడా అన్నిటిని నిర్లక్ష్యం చేసి నన్ను పట్టుకుని నువ్వు నన్ను దీవించు అని వదిలిపెట్టకుండా, నేను కొట్టినా విడిచిపెట్టకుండా, నేను శ్రమ పెట్టినా విడిచిపెట్టకుండా ఎవరు ఉంటారో వారే నాకు కావాలి. కాబట్టి నేను యాకోబు దేవుణ్ణి అని పేరు పెట్టుకున్నాడన్న. చూడండి ఎంత గొప్ప విషయం. కాబట్టి యాకోబును మన మాదిరి తీసుకోవాలా. మన ఆరంభ జీవితం మోసకరమైనదిగా ఉండొచ్చు, మన ఆరంభ జీవితం యథార్థంగా ఉండకపోవచ్చు. ఆయన చివరికి ప్రభు దగ్గరికి వచ్చేయాలి. మన నుంచి ఆశించేది అది. ఆయన అలా ఎవరు పట్టుకుంటారో వారే ధన్యులు. యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి పుట్టి ఎక్కయ్య. అంతకుముందు అతని జీవితం చాలా దుర్మార్గంగా ఉంది, చాలా అవినీతితో ఉంది, చాలా అక్రమాలతో నిండిపోయింది. కానీ ఆఖరికి ప్రభువుని పట్టేసుకున్నాడు. ఇది కదా కావాలి. ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇది కాలందుకు విరుద్ధంగా ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి మనం చాలా జాగ్రత్త పడాలి. ఆరికిలాగా మనం ఉండకూడదు కదా. ఇక్కడ మన సొలొమోను గురించి ఆయన చేసిన ప్రార్థన గురించి మనం చూసాం. ఆయన రాజు అయిన తర్వాత మొట్టమొదటిగా గొప్ప బలి అర్పణ చేశాడు.
చాలా గొప్ప బలి అర్పణ చేసిన తర్వాత దేవుడు ఆయనకి ప్రత్యక్షమై నీకేం కావాలా అని అడిగాడు. ఎప్పుడు? బలి అర్పణ అయిన తర్వాతే, ముందేం కాదు. ఏంది బలి అర్పణ? అప్పుడైతే గొర్రెలు, మేకలు, లేకపోతే ఎడ్లు ఇలాంటివి. అప్పటి ఆ కాలంలో ఉన్న పరిస్థితి అది. ఇప్పుడు మన నుంచి కోరుకునేటువంటి బలి అర్పణ ఏంటి? విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు గొర్రెలు కాదు, ఎప్పుడు మేకలు కాదు, ఇప్పుడు ఎడ్లు కాదు, ఇవి బలి ఇవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే అవి ఆయనకి ఇష్టం కాదు. ఈ కాలంలో విరిగి నలిగినటువంటి హృదయం ఆయనకి చాలా ఇష్టమైనటువంటి బలి కదా. అప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడతాడు, అప్పుడు మాత్రమే నీ మీద దృష్టి పెడతాడు, అప్పుడు మాత్రమే ఏంటి నీకు కావాలని అడుగుతాడు. అందుకు మన పితరుడు సొలొమోను మనకి ఒక మాదిరి కనపడుతున్నాడు. చాలా విస్తారమైనటువంటి బలి అర్పణలు అర్పించిన తర్వాత అప్పుడు ప్రభు ఆయన్ని అడుగుతున్నాడు, నా కుమారుడా సొలొమోనా, ఏం కావాలి నీకు? ఏం ఇవ్వాలనుకుంటున్నావు? ఏం చెప్పు, ఏం కావాలా? ఇంకేం కావాలి? అసలు దేవుడే వచ్చేసి నీకు ఏం కావాలని అడిగేటంటే ఎంత గొప్ప విషయం అది. మామూలు విషయమా? వాళ్ళు ఏది అడిగినా ఇచ్చేయడానికి అయినా చాలినటువంటి వాడు. మనలాంటి అయినా నాయన నీకు ఏం కావాలరా అన్నారు అనుకోండి, నాకు చాక్లెట్ ఇయ్యే అంటే ఆనందంగా తెచ్చేస్తాం. బాబు నీకు ఏం కావాలరా, నాకు పెన్సిల్ కొనిపెట్టా అంటే ఆనందంగా ఇచ్చేస్తాం. నీకు ఇంకేం కావాలరా అంటే సైకిల్ కొనిపెట్టా అంటే కొంచెం కష్టమైనా సరేలే అని ఇచ్చేస్తాం. మోటార్ సైకిల్ కొనిపెట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది ఇప్పుడు? అని ఏం అడుగుతావు? నీకు అలా తెలుస్తుంది అసలు నీకు? డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నావు అనుకుంటావా? లేదు, బతికే కష్టమైపోతే మోటార్ సైకిల్ అంటే మోటార్ సైకిల్ బా అంటాను. ఇది మనుషులు. కానీ దేవుడికి అది ఏమైనా ఉందా? ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది అడిగినా ఇవ్వడానికి చాలినటువంటి దేవుడు ఆయన. కాబట్టి నీకేం కావాలా అని అడిగారు. కాబట్టి ఏమైనా చదవమని అడిగేయచ్చు. దేవుడేమో అడుగుతున్నాడు ఆ విషయాన్ని కదా. ఇది రాజుల మొదటి గ్రంథంలో మనకిది కనబడుతుంది. రాజులు ఎవరు రాశారో తెలుసా? ఇది రాజులు 1, రాజులు 2 ఎవరు రాశారనుకుంటున్నారు? ఇర్మియా రాశాడు. రాజులు గ్రంథాలని ఇర్మియా రాశాడు. అయితే ఈ తదుపరి రాజుల గ్రంథాల్లో రాయబడినటువంటి వృత్తాంతాలన్నీ దినవృత్తాంతాలుగా ఎజ్రా రాశాడు. దినవృత్తాంతాల గ్రంథాలు 1, 2 ఉన్నాయి కదా, వాటిని ఎజ్రా రాశాడు. ఇక్కడ ఈ మొదటి రాజుల గ్రంథంలో మనం ఎక్కడైతే మనం ఇప్పుడు చదివేమో విషయాన్ని, ఇది 3వ అధ్యాయంలో చదివాం కదా, ఇదే విషయాన్ని దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలో అక్కడ ఈ విషయాన్ని ఎజ్రా మన ముందుకు తీసుకొస్తాడు. 1వ అధ్యాయంలోనే మనకు అది కనబడుతుంది. 1వ అధ్యాయము 13 నుంచినా 7 నుంచి 13 దాకా, 7 నుంచి 13 దాకా ఉంటుంది. 7 నుంచి 13 వరకు మనకిది కనబడుతుంది. ఆ రాత్రి అందే, ఎప్పుడైతే బలి అర్పణలన్నీ అర్పించున్నాడో ఆ రాత్రి అందే 7 నుంచి 13 వరకు మనకిది కనబడుతుంది. ఇది రాజుల గ్రంథం నుంచి ఈ వృత్తాంతాల గ్రంథంలోకి ఎజ్రా తీసుకొచ్చాడు. ఎజ్రా కాబట్టి రాజుల్లో ఉండేవి ఎక్కువగా దినవృత్తాంతాల్లో మనకి కనబడుతుంది. అలాగే కొన్ని అయితే యెషయా కూడా ప్రస్తావించాడు. రాజుల్లో దినవృత్తాంతాల్లో ఉండే విషయాల్ని యెషయా కూడా రాశాడు. మనం హిజ్కియా గురించి మనం చూస్తాం, మూడిట్లో కనపడుతుంది. రాజుల్లో ఉంటుంది, దినవృత్తాంతాల్లో ఉంటుంది, యెషయా గ్రంథంలో కూడా మనకి అది కనబడుతుంది. అంటే రాజుల ఆరంభమైంది, అందులో జరిగినటువంటి సన్నివేశాలన్నీ వృత్తాంతాల గ్రంథంగా రాసుకొచ్చారనమాట. అందులో నుంచి ఆ సమకాలీనులు వాళ్ళ గ్రంథాలను కూడా రాశారు. అందులో యెషయా ఒకడుగా కనపడతాడు మనకి కదా. కాబట్టి ఏం కావాలి నీకు అని దేవుడు ఈయన అడిగితే ఈయన ఏం కోరాడు? 4 నుంచి మనకిది
కనబడుతుంది. 13వ వచనం వరకు, 4 నుంచి 13వ వచనం వరకు కనబడుతుంది. అది 2వ దినవృత్తాంతాల్లో 1వ అధ్యాయంలో 7 నుంచి 13 దాకా మనకి ఇది కనబడుతుంది. ఇక్కడ మరి దేవుడు అడిగితే ఏం అడుగుతాం? మనం ఏం కావాలని అడుగుతాం? మామూలుగా అయితే ఎవరైనా సరే కోరుకోదగినటువంటిది ఏమిటంటే నీ నిత్యరాజ్య వారసత్వాన్ని అని అడగాలి, అంతే. ఇంకేం కావాలి? అసలు ఈ లోకంలో ఏం కావాలి నీకు? ఎందుకు ఈ లోకం నీది కానప్పుడు? ఈ లోకమే నీది కాదు. కాబట్టి నువ్వేం అడగాలి? నీ నిత్యరాజ్య వారసత్వాన్ని నాకు ఇవ్వు నాయనా, వీలైతే ఇప్పుడే పట్టుకెళ్ళిపో నన్ను అని కోరుకోవాలా. ఎందుకంటే మన భక్తి దానికోసమే. మన భక్తి భవనాలు కట్టుకోవడానికి కాదు, మన భక్తి ఎకరాలు కొనుక్కోవడానికి కాదు, మన భక్తి కోట్లు దాచుకోవడానికి కాదు, మన భక్తి బంగారం వెండి మణిమాణిక్యాలు సంపాదించుకోవడానికి కాదు. ఎందుకంటే ఏవైతే నువ్వు సంపాదించావో వీటన్నిటినీ ఎక్కడే విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళిపోవాలా. ఏది నీది కానప్పుడు ఎందుకు నువ్వు కోరుకోవడం వీటిని? అసలు దేనికోసం మన భక్తు అది కోరుకుంటే పోలా. నీ నిత్యరాజు వారసత్వాన్ని నాకు ఇయ్యే చాలు. ఈ సొలొమోను ఇలాంటి కోరుకుంటే ఎలాగా? కుదరదు. ఎందుకంటే నేల ధూళి అంతమంది జనాలను కాపాడే బాధ్యత ఆయనకి అప్పచెప్పాడు దేవుడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు తను నీ నిత్యరాజ్యం ఇచ్చేసి నన్ను పట్టుకెళ్ళిపోవంటే ఎలా కుదురుతుంది? అది అక్కడ యుక్తమైన కోరిక కాదు. యుక్తమైన కోరిక అది కాదు. చూడండి, మరి ఎలాంటి కోరిక? చక్కటి కోరిక కోరుకున్నాడు ఈయన. యుక్తమైన కోరిక. నన్ను తీసుకెళ్ళిపో అంటే ఇది యుక్తమైన కోరిక కాదు. ఇది ఏరి కోరి నా జనులను పాలించు, వాళ్ళు బాగోగులు చూడని నేను నియమిస్తే తీసిపోమంటావేంటి? అది యుక్తమైన కోరిక కాదు కదా. యేసు ప్రభువు మాట కోరాడు కదా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగి. అది యుక్తమైందా? అది అసలు ఆ గిన్నెలో తాగడానికే వచ్చాడు ఆయన. అందుకోసం వచ్చి ఇది తీసేయంటే ఒప్పుకున్నాడు దేవుడు? ఒప్పుకోడు. అది యుక్తమైనది కాదు. అక్కడ తగని కోరిక. అలాగే సొలొమోను కూడా నన్ను తీసుకెళ్ళిపో అంటే అది యుక్తమైనది కాదు. కానీ చాలా యుక్తమైన కోరుకున్నాడు ఇక్కడ. ఎలాంటి కోరాడు? ఒకసారి చదవండి దాన్ని. సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైనా దావీదుకు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైనటువంటి మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షముగు ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యమును జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టడం, వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదయ్యున్న ఈ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి చూడండి, ఇక్కడ ఇది రాజుల్లో రాస్తే ఇక్కడ దినవృత్తాంతంలో ఈయన ఏమన్నాడంటే 9వ వచనంలో నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు అన్నాడు. నేల ధూళి అంతా
ఎందుకంటే అబ్రహాముతో దేవుడు చెప్పిందే కదా అది. ఈ ఇసుక రేణువులు లెక్క పెడతావా, లెక్కటు నీ వల్ల అవుతుందా అన్నాడు కదా. అలా అటువంటి విస్తారమైన జనం మీద నన్ను నువ్వు రాజుగా చేశావు, వీళ్ళకి న్యాయం తీర్చడం నా వల్ల అవుతుందా? నా జ్ఞానానికి ఇది మించినటువంటిది. ఈ దేశం అంతా సంచరించి నేను చూడలేను, వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చూడలేను, ఎక్కడేం జరుగుతుందో నేను నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో తెలుసుకోలేను, వారికి న్యాయం తీర్చలేను. కాబట్టి ఇది దేవుడు కోరుకునేటువంటి కోరిక. తన ప్రజల బాగోగులను చూడాలనే రాజును పెట్టాడు అక్కడ. ఆ దేశ క్షేమంగా ఉండాలని చెప్పేసి రాజును పెట్టాడు అక్కడ. వారి అవసరతలు తీర్చబడాలని చెప్పేసి ఒక రాజును పెట్టాడు అక్కడ. కాబట్టి దేవుని కోరిక ఏంటో ఆ కోరిక తగ్గట్టుగా ఆయన కోరుకున్నాడు. నాకు జ్ఞానం దయచేయి, నీవు నీ ప్రజలకు ఇచ్చినటువంటి దేశం అంతటినీ పరీక్షించి చూడడానికి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని న్యాయం చేయడానికి, నీ ప్రజల కష్టసుఖాలు వాటన్నిటినీ కూడా పరిశీలించడానికి, అవి తీర్చడానికి నాకు కొంచెం జ్ఞానమి, నీ జ్ఞానమి అన్నాడు. నిజంగా దేవుడు చాలా సంతోషపడిపోయాడు. ఇది సొలొమోను ప్రారంభ జీవితం. ఇది ఆయన ప్రారంభ జీవితం. చాలా యుక్తంగా ఉంది, చాలా యుక్తంగా ఉంది. ఆయన కోరికను బట్టి ఆయన ప్రారంభ జీవితం ఎంత యుక్తంగా ఉందో మనకి తెలుస్తుంది కదా. కానీ చివరికి వచ్చేసరికి సొలొమోను జీవితం యుక్తంగా పడైపోయింది. తిరోగమనం వచ్చింది ఇక్కడ, పురోగమనం కాదు. ఇంకా బలపడాలా. దేవుడు ఆయన చేతి చేసినటువంటి అద్భుత కార్యాల్లో దేవుని మహాశక్తిని చూడాలా, ఆయన నడిపింపును చూడాలా, ఆయన సహకారాన్ని చూడాలా, ఆ గొప్ప కార్యాలు ఎంత గొప్పవో వాటన్నిటినీ చూడాలా. ఈ చూసే కొద్దీ దేవుని మీద ఆరాధన ఎక్కువైపోవాలా, ఆయన మీద గౌరవం ఎక్కువైపోవాలా. ఇంక ఇప్పుడున్న ఇవన్నీ కూడా వృధా అని ఆ లెక్కకు వచ్చేయాలి. అలా యాకోబు వచ్చాడు, కానీ సొలొమోను రాలే. ఇవన్నిటిని చూసి ధర్మశాస్త్రాన్ని మర్చిపోయాడు, దేవుడు ఏం చెప్పాడో మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. ఐగుప్తుకి పోవద్దన్నాడు దేవుడు, కానీ ఐగుప్తుకి జనాలను పంపించి గుర్రాలు తెప్పించాడు. ఐగుప్తు రాజు కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. ఏదైతే దేవుడు అలా ఐగుప్తులో ఇజ్రాయేలీలు మళ్ళీ అడుగు పెట్టకూడదు, అది ఇనుప కొలిమి, అక్కడి నుంచి నేను వీరిని విమోచించి తీసుకొచ్చేసాను, కాబట్టి ఏ ఒక్కడు కూడా ఐగుప్తుకి వెళ్ళకూడదు. ఐగుప్తులో గుర్రాలు చాలా ఎక్కువగా ఉంటాయి, బాగా ఐగుప్తు గుర్రాలు ప్రసిద్ధి. కాబట్టి అలాంటి గుర్రాలు సంపాదించుకోవడానికి రాజు మళ్ళీ ఎవరిని ఐగుప్తుకి పంపకూడదు, అది దేవుని కోరిక. కానీ అక్కడికి జనాన్ని పంపించి గుర్రాలు తెప్పించుకున్నాడు. ఆఖరికి ఐగుప్తు రాజు కూతుర్ని కూడా పెళ్లి చేసుకున్నాడు. తన కోసం ఒక పురాన్ని కట్టించాడు ఏకంగా. మొత్తం అంతా తిరోగమనం కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లోనే ఉంటాయి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల యాకోబులా ఉండాలి అంతే. అది ప్రారంభం ఎలా అయితే ఉండాలి, ఎలా ఉండొచ్చు కాక, కానీ ముగింపు దశకు వచ్చేసరికి అది చాలా యుక్తంగా ఉండాలా, దేవుడు మెచ్చేదిగా ఉండాలా, దేవుడే దిగొచ్చి దొరికేలా ఉండాలా. దేవుడే దిగొచ్చి యాకోబుకు దొరికేశాడు, ఆయన వచ్చేసి దొరికేశాడు, ఆయనే కాలు పట్టుకోమని ఇచ్చేసాడు. దొరకడం పాపం ఇక పట్టుకుని వదలలే, ఇంకా కబడ్డీ పట్టు పట్టేశాడు, ఉడుం పట్టు పట్టేశాడు. నేను వదలను, నేను కొడితే కొట్టు, నేను వదలను. పోనీ అయ్యా బాబు తెల్లారిపోతుంది, నేను వదలను, దీవించి నన్ను. కొట్టాడు కూడా, తట్టుకున్నాడు తప్ప అప్పుడు కూడా వదలా. అది కదా. కాబట్టి యాకోబు దేవుడు అయ్యాడు ఆయన, సొలొమోను దేవుడు అవలా. ఎందుకంటే సొలొమోను జీవితం ప్రారంభంలో బాగుంది, కానీ తర్వాత తిరోగమనం అయిపోయింది. కాబట్టి మన విశ్వాస జీవితం ఎలా ఉందో
వీరిని బట్టి పరీక్షించుకోవాలా. యాకోబు మోసగాడే, అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు, మామను కూడా మోసం చేసి సంపదను పెంచుకున్నాడు. ఇలాంటివి ఎన్నెన్నో జరిగాయి. ఇవన్నీ అతని సంపదను పెంచాయి. ఇవన్నీ అతనికి వాళ్ళది జనాంగాన్ని ఇచ్చాయి. కానీ ఇవేమీ అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. ఇన్నుంటే నా దేవుడు దీవించకపోతే, నన్ను ఆయన దీవించకపోతే ఎన్నుంటే ఏంటి నాకు అసలు. కాబట్టి ఏమైనా సరే ఈ దినాన ఆయన దీవెన నేను పొందాల్సిందే. అందుకోసం వీటన్నిటిని వదిలేస్తాను. అన్నిటిని వదిలేశాడు దీవెన కోసం. కొత్త నిబంధనలు ప్రభువు చెప్పింది అదే. నీకు ఆత్మీయ ఆశీర్వాదం కావాలా? అలా కావాల్సి వస్తే అందు నిమిత్తం నీ తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, బిడ్డలనైనా, ఆస్తిపాస్తులనైనా నువ్వు నిర్లక్ష్యం చేయాలా? నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు. అది కొత్త నిబంధనలు చెప్పినటువంటి మాట. పాత నిబంధనలో జరిగింది. యాకోబు పనిచేశాడు, భార్యలను వదిలేశాడు, బిడ్డలను వదిలేశాడు, మందలను వదిలేశాడు, అన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఒక్కడుగా మిగిలిపోయాడు, ఏమీ లేని ఒక్కడుగా. దేవుడు ఒక్కడుగా ఉన్నప్పుడే మాట్లాడాడు ఆయనతో. బేతేల్లో రాత్రి విశ్రమించినప్పుడు ఒక్కడు, అప్పుడే మాట్లాడాడు దేవుడు. మళ్ళీ ఆ దేవుని స్వరాన్ని స్పష్టంగా విని ఆయన చేత ఆశీర్వదింపబడ్డానికి మళ్ళీ ఒక్కడుగా మిగిలిపోవాల్సి వచ్చింది. అంతకుముందు ఒకసారి మాట్లాడాడు. నువ్వు బయలుదేరి నీ భార్య బిడ్డలను తీసుకుని తండ్రి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. నేను నీ తోడుకుంటాను, వెళ్ళిపోమన్నాడు. కానీ ఒక్కడిగా లేడు. ఇప్పుడు ఒక్కడిగా ఉన్నాడు. నలుగురితో మాట్లాడేది ఒంటిగా మాట్లాడుకునేది. ఇప్పుడు ఏమంటాం మనం, నలుగురిలో మాట్లాడుతుంటే ఇలా ఇంటికి రా, తర్వాత సాహితీగా మాట్లాడుకుందాం అంటాడు. ఆ నలుగురిలో మాట్లాడితే ఏదో పొడిగా మాట్లాడితే తప్ప అసలు విషయాన్ని మనం చెప్పలేము, వాళ్ళు వినలేరు. అదే ఇంటికాడ ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుంటే విషయాల్లో స్పష్టత ఉంటుంది. అంతే కదా. అందుకని ఒక్కడిగా ఉన్నప్పుడే దేవునితో స్పష్టంగా మాట్లాడుకోవడానికి వీలు కుదురుతుంది. అందుకని ఏం చేశాడు ఈయన, ఒక్కడుగా ఆయన మిగిలిపోయాడు. కానీ సొలొమోను అలా కాదు. మంది మార్బలం ఇందులో పడిపోయి దేవునితో ఒంటిగా ఉండడం మర్చిపోయాడు. మొత్తం మర్చిపోయాడు. దేవుని బల ప్రభావాలనే మర్చిపోయాడు. ఎంతసేపు బంగారం, ఎంతసేపు మణిమాణిక్యాలు, ఎంతసేపు దంతాలు, ఎంతసేపు భార్యలు, ఎంతసేపు ఉంపుడు గత్తులు, వాళ్ళ కోసం గుళ్ళు కట్టించడాలు, వాళ్ళ కోసం బలి అర్పణలు చేయడాలు, ఇందులో మునిగిపోయాడు. కాబట్టి ఆత్మీయంగా తిరుగుగమనం అది ఎంత దెబ్బ చేసింది అతన్ని. రాజ్యం స్ప్లిట్ అయిపోయింది అంతే. 11 గోత్రాల్లో నుంచి 10 గోత్రాలను కోల్పోయాడు. 10 గోత్రాలను కోల్పోయాడు ఏకంగా. మోర్ దెన్ 90% హీ లాస్ట్. 90% కంటే ఎక్కువ నష్టపోయాడు. మరీ దారుణం కదా ఇది. 90% కంటే ఎక్కువ నష్టపోతే ఏమున్నట్టు ఇంకా. అది కూడా దావీదును బట్టి, దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ ఒక్క గోత్రమైన ఉంచాడు తప్ప, లేకపోతే అది కూడా ఉంచడు. ఇందుకు కారణమెవరు? సొలొమోను యొక్క తిరోగమనం, ఆత్మీయ తిరోగమనం. మనం కూడా ఈ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు బాగుంటాం. చాలా అన్ని క్రమాల్లోనూ పాలు పొందుతాం. ప్రతిరోజు దేవుడు ఏం మాట్లాడాడు స్పష్టంగా వింటూ ఉంటాం, వాటిని నోట్ చేసుకుంటాం, అది మన జీవితానికి అన్వయించుకుంటాం, తెలుసుకుంటూ ఉంటాం. కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమైపోతుంది, ఇది రొటీన్ అయిపోతుంది. కొన్నాళ్ళు అయ్యేసరికి అది రొటీన్ అవుతుంది. మన ఇంట్లో బీరువాళ్ళు చూడండి, ప్రారంభంలో షాపులో ఉన్నట్టు చదువుతాం, చక్కగా చీరలు వాళ్ళ మీద అన్ని చక్కని ప్రారంభంలో చాలా నీట్గా అలా తెరవగానే షాపులో ఉన్నావా అన్నట్టుగా ఉంటాయి.
ఆ తర్వాత చూడండి నెలాఖరికి కుక్కుతాం, ఇక ఇలా పట్టుకొచ్చి కుక్కేదే. ఇంకా పోయింది, మొత్తం పోయింది. ఏమో మా ఇంట్లో అయితే అలాగే ఉంటుంది, మీ ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ నా ఇంట్లో మటుకు అలాగే ఉంటుంది. కోరడమే కోరడమే. ఎందుకు అలా అయింది? అదే బీరువా, అవే శాంతిలు, ఆరంభంలో బాగా పెట్టాం, మరి కొంతకాలానికి ఎందుకు అలా అయిపోయింది? మన ఆత్మీయ జీవితాలు కూడా అలాగే అయిపోతూ ఉన్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఇది ఒక రొటీన్ అయిపోతుంది. మందిరానికి వెళ్ళడం రావడం, వెళ్ళడానికి రావడం, వెళ్ళడం రెండు పాటలు పాడుకోవడం, ఇది వాక్యం అంటే ప్రార్థన చేసుకోవడం, గబగబ వచ్చేయడం, ఇది రొటీన్ లైఫ్ అయిపోతుంది. కానీ దేవుడు మన మీద చూపిస్తున్న ప్రేమ రొటీన్ లవ్ కాదే, కాదే. మన మీద ప్రతిరోజు ఆయనకి వాత్సల్యత కొత్తగా పుడుతుంది. మరి మనం ఎందుకు ఎలా అయిపోతున్నాము? మన లైఫ్ ఎందుకు రొటీన్ అయిపోతుంది? ఆరంభంలో ఉన్నది తర్వాత ఎందుకు ఉండట్లేదు? మనం పరిశీలించుకోవాలా. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. చూస్తా సింగిల్ డిజిట్లో ఉండేవాళ్ళు ఫ్లోర్లు అయిపోతున్నారు, డబుల్ డిజిట్కి వెళ్ళిపోతున్నారు. 9 ఏళ్ళు ఉండేవాళ్ళు సింగిల్ డిజిట్, 10 వచ్చేసరికి డబుల్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి డబులే కదా. ఇక అలా ఒక్క డికేట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు తర్వాత డికేట్స్ వచ్చేస్తాయి. 10 వరకు ఒకే డికేట్, సింగిల్ డికేట్, అక్కడి నుంచి పెరిగిపోతూ ఉంటాయి కదా. 2వ దశకం, 3వ దశకం, 4వ దశకం, 5వ దశకం, 6వ దశకం, ఇప్పుడు నేను 7వ దశకంలో ఉన్నాను. 7వ దశకంలోకి వచ్చేసాను కదా. నాగేశ్వర లాంటి అయితే మనం 8వ దశకంలోకి వచ్చేసారు. ఏమైనా 70 దాటారా? 70 దాటేశారు కదా. అది 8వ దశకంలో ఉన్నారు ఆయన. చూడండి మరి ఎలా డికేట్స్ వెళ్ళిపోతున్నాయో, ఎలా మారిపోతున్నాయి అన్నీ కూడా. ఈ మారే కొద్దీ దేవుని మీద ప్రేమ ఎక్కువైపోవాలి మనకి. ఎందుకంటే మనం ముసలాళ్ళు అయిపోతున్నామని దేవుడు మన మీద ప్రేమ చూపించకుండా లేడు. మన మీద ఆయనకు వాత్సల్యత ఏం పోవడంలా. మన ముసలాళ్ళు ఏ కొద్దీ ఆయన వాత్సల్యత కూడా కొత్తగా పెరిగిపోతుందంట. మరి ఎందుకు మరి మన భక్తి వెనక్కి వెళ్తుంది? ఇంకా పెరిగిపోవాలి కదా. ఈ భక్తి జీవితంలో ఆరితేరిపోవాలి కదా. చివరికి అన్నీ వదిలేసి మందిరమే అన్న స్థితికి వచ్చేసేయాల. అది భక్తిలో నువ్వు డెవలప్ అయ్యావంటే దాని అర్థం అది. ఎప్పుడు మందిరానికి వెళ్ళిపోదామా, ఎప్పుడు మందిరంలో కూర్చొని పాటలు పాడుకుందామా, ఎప్పుడు మందిరంలో కాసేపు ప్రార్థన చేసుకుందామా అనే కోరిక వచ్చేసేయాలి. అప్పుడు కదా ఎదిగినట్టు. అది ఎప్పుడైతే లేదో తిరోగమనం, వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడతామా? గణపవరం వెళ్తున్నామంటే సూర్యగూడెం వెళ్ళాలి, ఇనకేపల్లి వెళ్ళాలి, సూర్యగూడెం వెళ్ళాలి, బోనపల్లి వెళ్ళాలి, అంతే తప్ప ఆగమల్లి తిప్పికి వెళ్తామంటే గణపవరం వైపుకి బయలుదేరితే ఆగమల్లి తిప్పికి వెళ్తే ఇంకెలా వెళ్తావు? గణపవరం నువ్వు వెళ్ళవు కదా. దీన్ని తిరోగమనం అంటారు. ఎప్పుడు పురోగమనమే కావాలి మనకి. మన బిడ్డ ఎదగకపోతే మనకి అస్సలు నచ్చదు. అది పురోగమనం. ఎదగకుండా ఉండిపోతే మనకు నచ్చుద్దా? అలాగే తరగతులు పెరుగుతూ ఉండాలి, అదే మనకి నచ్చుద్ది. వేసిన కాడి నుంచి 5లోనే ఉన్నాడు, చూస్తే మీసాలు గడ్డలు కూడా వచ్చేస్తాయి, ఇంకా 5 ఇంకా. ఇప్పుడు ఎలా ఉంటుంది? అస్సలు బాగుంటుందా మనకి? అలాగే మనం ప్రభు దృష్టికి అలా కనబడితే ఎలా? మరుగుజ్జోళ్ళ అయిపోతే ఎలాగ మనం ఆత్మీయంగా మరుగుజ్జుతనం ప్రభువుకి ఇష్టం కాదు. అది మన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఎందుకురా నన్ను ఇలా చేసేసావని చెప్పేసి ఆత్మీయంగా ఎదగాలనే కోరుకుంటుంది. ఎప్పుడు కూడా ఆత్మ ఇంకా మనం ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటుంది మనలో ఉన్న ఆత్మ కదా. సరే అండి, ఇక్కడ సొలొమోను అక్కడ మట్టుకు చాలా యుక్తమైన కోరిక కోరుకున్నాడు, నాకు జ్ఞానం ఇయ్యి అని. మనం అడగకపోయినా దేవుడిచ్చే ఉన్నాయి. మన కోరిక యుక్తమైనది అయితే
మనం అడగకపోయినా ఇస్తాడు. పౌలు గారు ఏమన్నాడు? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు అని చెప్పేసి. మనం అడగలేదు కదా నేను ఇవ్వకుండా మానేయడు. నువ్వు అడిగేది కొంచెమే, కానీ దానికంటే ఎక్కువ, ఇంకా దానికంటే ఎక్కువ ఆయన ఇవ్వడానికి చాలినవాడు. ఎందుకంటే మనం ఆయన్ని ఇంప్రెస్ చేయాలా. మన భక్తి జీవితంతో ఆయన్ని మనం ఇంప్రెస్ చేయాలా. అలా ఇంప్రెస్ చేసినప్పుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ. నీ బిడ్డ తన సత్ప్రవర్తనతో తను చక్కగా చదువుకుంటూ, చెప్పిన మాట చక్కగా వింటూ, చెడు సహవాసాలకి పోకుండా, చెడు అలవాట్లు నేర్చుకోకుండా, బడి, ఇల్లు, చదువు, తల్లిదండ్రుల మాట వినటం, వీలైతే తోటలు మొక్కలు పెంచడం, అటుకు నీళ్ళు పోతా అలా ఉండిపోయాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ ప్రవర్తనకు చాలా ఇంప్రెస్ అవుతారు. నాయనా నాకు ఒక 100 రూపాయలు కావాలా, ఏదో కొనుక్కోవాలంటే 200 ఇస్తాడు ఆయన. 200 ఇస్తాడు. ఎందుకంటే అంతగా ఆ బిడ్డను బట్టి ఆ తల్లిదండ్రులు ఇంప్రెస్ అయ్యారు. ఏంటో సరిపోతాయి, చాలా బాగా, ఇంకొంద నటదామా, అంతే కదా. ఎందుకంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు ఆ బిడ్డ ప్రవర్తనను బట్టి. అలా కాకుండా అది బడికి సరిగా వెళ్ళడు, ప్రోగ్రెస్ కార్డులు వాడి సంతకాలు పెట్టి ఇచ్చేస్తాడు. ఎందుకంటే అన్ని 0, 2, 1 ఉంటాయి. చెప్పిన మాట ఏంటో ఎంతసేపు ఆ గోడకి కూర్చుంటాడు, వాళ్ళతో గొడవలు, వీడితో గొడవలు. ఇంప్రెస్ అవుతారా? ఆడు 100 అడిగాడు అనుకోండి, ఇస్తారా? తిట్లు 100 తిట్లు తిట్టి ఒక 50 చేతులు పెడతారు. ఎవరు? ఎందుకంటే దే ఆర్ నాట్ ఇంప్రెస్డ్ బై హిమ్. అలాగే మన భక్తి జీవితంతో, మన యథార్థమైన ప్రవర్తనతో దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలా మనం జీవించి ఆయన ఇంప్రెస్ చేస్తే, మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఇది ట్రూ. ఎందుకంటే సొలొమోను నాకు జ్ఞానం మాత్రమే ఇమ్మన్నాడు, కానీ దేవుడు ఏమి ఇచ్చాడు చదువు తర్వాత? నువ్వు అడగకపోయినా దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనా ఐశ్వర్యమునైనా నీ శత్రువుల ప్రాణాన్నైనా అడుగక. ఏమన్నాడు? న్యాయాన్ని గ్రహించి నా ప్రజలను పరిపాలించడానికి అవసరమైన వివేకాన్ని మాత్రమే ఇమ్మని నువ్వు అడిగావు. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి నేను ఆలకిస్తావన్నా. నాకు చాలా నచ్చింది నీ కోరిక, నువ్వు కోరింది నాకు చాలా నచ్చింది, చాలా నచ్చింది. కాబట్టి నేనేం చేస్తాను, నీకు ఈ ముందు మీ బుద్ధి వివేకాలు ఇస్తున్నాను. అపూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడైనను లేడు, ఇక మీదట కూడా ఉండరు. మరియు ధనతను ఇమ్మని నువ్వు అడగకపోయినా సరే నేను వాటిని కూడా నేను నీకు ఇస్తున్నాను. చూడండి ఎంత అంటాడు ఇది దినవృత్తాంతాలు అయితే, నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పాడు. ఈ తర్వాత వచ్చే రాజులకు కూడా ఉండదు ఇది. అటువంటి దాన్ని నేను ఇస్తాను. ఎందుకంటే నా ప్రజల మేలు కోసం నువ్వు అడిగావు, వారికి చక్కగా న్యాయం తీర్చడం కోసం నువ్వు అడిగావు, నీ స్వార్థం కోసం ఏది నన్ను నువ్వు అడగలేదు. కాబట్టి నువ్వు అడగకపోయినా సరే నేను ఇవన్నీ నీకు ఇస్తాను. నువ్వు దీర్ఘాయువుని అడగలే, ఐశ్వర్యాన్ని అడగలా, లేకపోతే నిన్ను బాధిస్తున్నటువంటి శత్రువుల ప్రాణాన్ని ఇమ్మని నువ్వు అడగలేదు. అయితే న్యాయాన్ని గ్రహించి ఆ ప్రజలకు తీర్పు తీర్చడానికి నువ్వు జ్ఞానం ఇమ్మని అడిగావు. కాబట్టి నీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా నీ అంత జ్ఞానం గలవాడు ఉండడు,
నీ అంత ఐశ్వర్యము ఘనత కలిగినోడు కూడా ఉండడు. అంత గొప్పగా నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడిచ్చాడు. ఎందుకంటే ఆయన కోరిక చాలా యుక్తంగా ఉంది, చాలా యుక్తమైన కోరిక. అది మన కోరికలు యుక్తంగా ఉంటున్నాయా? మన కోరిక మొట్టమొదటిది ఆయన నీతి, ఆయన రాజ్యం కావాలా. యేసుప్రభు చెప్పాడు ఈ మాటలో. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఎక్కడ నివసిద్దాం, ఇవి కాదు నువ్వు కోరాల్సింది. ఇవి నీకు కావాలి, నాకు తెలుసు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని నువ్వు వెతుకు. అప్పుడు వీటితో పాటు నువ్వు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ నీకు కావాలని నాకు తెలుసు, నేనే ఇస్తానన్నాడు. అంటే రెండు రకాల ప్రయోజనాలు. ఒకటి ఆయన ఇచ్చే రాజు వారసత్వం, అది అందుకునేంత వరకు మనం బతికుండాలి. కాబట్టి తినడానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి గుడ్లు కావాలి. మరి ఇవన్నీ కూడా నేను ఇస్తాను నీకు ఖచ్చితంగా. కాబట్టి నువ్వు అడగాల్సింది ఏమిటి అంటే నా నిత్యరాజ్యము, నా నీతి అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మనం చూస్తాం కదా. కాబట్టి ఇక్కడ సొలొమోను ఐశ్వర్యాన్ని ఏం కోరుకోలా, ఘనతని ఏమి కోరుకోలా, దీర్ఘాయువుని ఏం కోరుకోలా, తన శత్రువుల నాశనాన్ని ఏమీ కోరుకోలా. నీవు నాకు ఇచ్చినటువంటి ప్రజలు ఇది ధూళి అంత విస్తారంగా ఉన్నారు, రకరకాలైనటువంటి సమస్యలతో వస్తారు. వారికి న్యాయంగా నేను తీర్పు తీర్చాలా. ఆ తీర్పు వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదు. కాబట్టి ఆ రకంగా తీర్చడానికి నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు. దేవుడు ఇచ్చిన వెంటనే వచ్చింది సమస్యనికి మొట్టమొదటి సమస్య. దేవుడు ఈ మాటలు చెప్పాడు, గొప్ప జ్ఞానాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. ఇవ్వడంగానే ఈ 16వ వచనం నుంచి, మొదటి రాజుల 3:16 నుంచి మొదటి సమస్య ఎదురైంది. నిజంగా ఎంత గొప్పగా తీర్చాడో, దేవుడిచ్చిన జ్ఞానం ఏంటో అక్కడ అర్థమైపోద్ది. 2 స్త్రీలు ఈయన దగ్గరికి తగు పట్టుకొచ్చారు. రావడమే ఒక స్త్రీ చెప్తుంది, అయ్యా నేను బిడ్డకి జన్మనిచ్చాను, నాతో పాటు ఉండే ఈ స్త్రీ కూడా 3వ రోజున ఇంకొక బిడ్డకి జన్మనిచ్చింది, మేము ఇద్దరం కూడా ఒక ఇంట్లోనే ఉంటామండి. కానీ అది గాఢ నిద్రలో తన బిడ్డ మీద పడితే ఆ బిడ్డ చచ్చిపోయిందండి. అది ఒక రాత్రిగా లేచి చచ్చిన బిడ్డను నా దగ్గర పడుకోబెట్టి బతికిన బిడ్డను పట్టుకెళ్ళిపోయి తన పక్కలో వేసుకుందండి. ఇప్పుడు అన్యాయము, నా బిడ్డను నాకు ఇచ్చేయని నేను అంటుంటే కాదు ఇది నా బిడ్డ అని చెప్పేసి దెబ్బలాడుతుందండి అంటూ తగ్గు పట్టుకొచ్చింది. మొదటి సమస్య ఇది. ఎలా తీరుస్తారు ఇది? రోజుల బిడ్డలు ఒకేలా ఉంటారు. రోజుల బిడ్డల్లో పెద్ద తేడాలు కనపడవు. ఎలా పట్టుకుంటారు? ఇప్పటిలాగా అప్పుడు DNA టెస్ట్లు ఉన్నాయా? ఎలా 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 తీరుస్తాడు అసలు అది? దేవుడు ఎంత గొప్ప జ్ఞానం తనకి ఇచ్చాడంటే, అడిగాడు, ఏమా ఈ బిడ్డ తందండి కదా, ఇచ్చేసేయి అన్నాడు ముందు మామూలుగా. అమ్మ నాదు కాదండి, ఇది నా బిడ్డ అండి, అది నన్ను మోసం చేస్తుందని చెప్పేసి దొంగ తల్లి దబాయించేస్తుంది. మరి దీన్ని ఎలా తీర్చాలా అని చెప్పేసి, ఏయ్ ఎవరెక్కడా అన్నాడు. అయ్యా చిత్తమను ఒక కత్తి పెట్టిరా అన్నాడు. కత్తి పట్టుకొచ్చాడు. ఎందుకు బాబు కత్తి అంటే, ఆ బిడ్డ ఇద్దరు నాది అంటున్నారు కదా, చెరుకో ముక్క చేసి ఇచ్చేయి అన్నాడు. 2 ముక్కలు చేసేసి ఒక ముక్క ఒకదానికి, ఒక ముక్క ఒకదానికి ఇచ్చేయి అన్నాడు. బిడ్డను ఆల్రెడీ పోగొట్టుకున్నది ఉందే, అది నా బిడ్డ అలా చచ్చింది, దాని బిడ్డ కూడా చచ్చిపోవాలని అలాగే శీర్షకం చేసి ఇచ్చేయండి అంటుంది. అసలు తల్లి గుండెలు బాదుకుంటుంది, అయ్యి బాబోయ్ వద్దు బాబోయ్, ఇది నా బిడ్డను బతికుండాలి, ఇప్పుడు నా దగ్గర లేకపోయినా దాని దగ్గరనే బతుకుంటుందిలేండి బాబు, ఆ బిడ్డను మాత్రం చంపొద్దండి అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ గోల చేసింది. రైట్, దొంగ దొరికేసింది అన్నాడు. అంతే. ఈ బిడ్డ దాని బిడ్డ కాదు కాబట్టి నరికేయమంటుంది, ఇదిగో ఈ బిడ్డ ఈమెదే కాబట్టి ఎక్కడో చోట నా బిడ్డను బతికుండమని ప్రాధేయపడుతుంది. అసలు తల్లి ఈమె కాబట్టి ఆ బిడ్డ ఆమెకి చేయండి, దీన్ని తీసుకెళ్ళండి రా అన్నాడు. అంతే. చూడండి ఎంత గొప్ప తీర్పు చూడండి.
మొట్టమొదటిగా ఎదురైనటువంటి సమస్య. అంత చక్కటి పరిష్కారాన్ని సొలొమోను చూపించగలిగాడు. అది దేవుడిచ్చేటువంటి జ్ఞానం, విచక్షణ జ్ఞానం, సమయస్ఫూర్తితో కూడినటువంటి జ్ఞానం అన్నమాట. దేవుడిచ్చాడు అనేటువంటి ఈ జ్ఞాన ఫలితం ఆ తల్లి బిడ్డ తనకు దక్కింది. తన కడుపు కోత లేకుండా అది తీర్చబడింది కదా, ఇది కదా. కాబట్టి మనం యుక్తమైనటువంటి కోరికనే కోరుకోవాలా. అటువంటి కోరికను తీర్చడానికి దేవుడు ఎప్పుడూ వెనకాడు. అది తక్షణమే ఇస్తాడు. ఇది ఏదో ఇచ్చాం కదా అని కాదు, అది చక్కటి క్వాలిటీతో కూడుకున్నది ఇస్తాడు. మళ్ళీ అందులో చాలా క్వాలిటీ ఉంటుంది. అది నాణ్యమైన జ్ఞానం, అది మామూలు జ్ఞానం కాదు, ఒక నాణ్యమైనటువంటి జ్ఞానం. అది మంచి పరిష్కారాన్ని చూపించగలిగినటువంటి జ్ఞానం అది కదా. కాబట్టి దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నాము, ఎలా అడుగుతున్నాము, ఈ విషయాలు మనం చాలా జాగ్రత్త వహించాలి. అడిగే సమయంలో ముందు అడగాల్సిందేంటి? దేవుణ్ణి గొప్ప చేసే సొలొమోను ఎలా అంటే, నీ బిడ్డలు వీళ్ళు, నేల ధూళి అంత విస్తారమైన నీ జనం వీళ్ళు, అంటే వీరికి నువ్వే తండ్రివి, ఈ జనాంగం అంతా నీ వాళ్ళే, నీ దాసునికి నువ్వు ఇచ్చినటువంటి జనం, మా పితడైన అబ్రహాము సంతతి నువ్వే. ఆయనకి ఏదైతే వాగ్దానం చేశావో ఆయా వాగ్దానాల నెరవేర్పు ఈ జనం. నువ్వెంత నమ్మదగిన వాడువో ఈ జనమే నిరూపిస్తుంది. ఇన్ని ఉంటాయి ఇందులో. దేవుడు ప్రసన్నుడైపోయాడు. ఈ జనం నా జనమే కదా, నా జనానికే న్యాయం తీర్చడానికి జ్ఞానం అడుగుతూ ఉన్నాడు. చాలా యుక్తమైన కోరిక కదా. అండ్ దే గ్రాంటెడ్. ఎందుకంటే ఆయన సమస్తమును బాగుగా చేసేవాడు, ఆయన ధారాళంగా ఇచ్చేవాడు, ధారాళంగా ఇచ్చేసాడు జ్ఞానం, ధారాళమైన జ్ఞానం సొలొమోనుకి దేవుడు ఇచ్చేసాడు కదా. కాబట్టి చూడండి, మనం భాగ్యవంతులం కావచ్చు. అయితే ఈ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి వీలు కలుగజేసిన వారు ఎవరు? ఆయనే కదా. కాబట్టి ప్రతి దానిలోనూ దేవుని కృపను మనం చూడాల. ప్రతి దానిలోనూ కూడా నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు అనుకో, ఆ ఇల్లు చూస్తే నీకు ఎవరు కనపడాలి? ఆ ఇల్లు డిజైను, ఆ గుమ్మాలు, ఆ కర్టెన్స్, అవి వేసిన కలర్సు, అవి పెట్టిన లైటింగు, ఎంత బాగుంది, ఇక అది కనపడాల్సింది. అలాంటి గృహాన్ని ఇచ్చినటువంటి దేవుడు కనపడాలి నీకు. అప్పుడు నీ భక్తి నిలకడగా ఉంటుంది. అంతేగాని దానికంటే ఆ ఇంటినే నువ్వు చూసుకుంటా కూర్చున్నావు అనుకో, దేవుడు మరుగైపోతాడు. ఆయన కనపడ నీకు, ఇంకా ఆయన మీద ఆధారపడడం నువ్వు మానేస్తావు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధి ఏది ఉందో ఆ సమృద్ధిలో దేవుడు కనపడాలా. నువ్వు కారు ఎక్కి వెళ్తున్నావు అనుకోండి, ప్రయాణం చేస్తున్నావు అనుకోండి, నేను కదా ఈ కారు కొన్నాను అనుకోవడం కాదు. అలా అనుకుంటే దేవునికి ఎక్కడ మహిమ? అందులో కూర్చున్నంతసేపు, నువ్వు ప్రయాణం చేస్తున్న చెప్పు, దేవుడు నన్ను ఎంతో ప్రేమించి చక్కటి వాహనాన్ని ఇచ్చాడు నాకు, దేవునికి మహిమ. ఆయన కృప లేకపోతే నేను దీన్ని సంపాదించుకోగలుగునా, ఇలా ప్రయాణం నేను చేయగలుగునా అంటూ దేవునికి స్తుతి ఘనత చెల్లించాలి. అది నీ గృహమైనా, నీ వాహనమైనా, నీకు ఇచ్చిన దుస్తులైనా, నువ్వు వేసుకునే జ్యువెలరీ అయినా, నీకు ఇచ్చిన భూములైనా, నువ్వు పొలంలో దిగేవనుకో, దిగితే అక్కడ దేవుని కృప కనపడాలి. ఎందుకంటే అలా పొలంలో కాలు పెట్టడానికి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన కృపను బట్టే నీకు ఆ భూమి ఇచ్చాడు. అందులో నువ్వు కాలు పెట్టి నువ్వు పని చేసుకోగలుగుతున్నావు, దాని నుంచి నువ్వు సంపదను తీసుకోగలుగుతా ఉన్నావు. అలా ప్రతి దానిలోనూ దేవుని కృపను, చిన్నదా పెద్దదా, మనం చిన్న చిన్న వాటిని అస్సలు పట్టించుకోం. పెద్దవైతేనే ప్రజల్లో అలా కాదు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? నీ పనితనాన్ని, నీ విశ్వాస్యతను, నీ కృతజ్ఞతను, దేవుని పట్ల నీకు ఉండేటువంటి మంచి భక్తిని కొలతకి ఇచ్చాడు.
ఈ ఒక్కటి తీసుకున్నవాడు ఐదోని చూసి అసూయపడుతున్నాడు. వాడికి 5 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు. ఇది కాదు కదా కావాల్సింది. పైగా ఆయన ఎలా అంటాడు, బాబోయ్ చాలా భయంకరుడు, ఇది కనుక నేను పోగొడితే చాలా గొప్ప శిక్ష వేసేస్తాను నాకు, కాబట్టి ఇది ఆయన దానికి అప్పచెప్పేయాలి. ఆయన గొయ్యి తీసి పాతేశాడు. అదేమైనా సంతోషమా దేవునికి? కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నేను ఎక్కువ మీద నియమిస్తాడు. 5 ఆ నమ్మకంగా ఉన్నాడు, ఇంకో 5 సంపాదించాడు, ఈ 10 నువ్వే ఉంచుకున్నాడు అంతే. ఇప్పుడు ఏమయ్యాడు? 5 10 అయిపోయాడు. రేపు 10కి 10 సంపాదిస్తే 27 అవుతాడు, 20కి 20 సంపాదిస్తే 47 అవుతాడు. ఎలా పెరిగిపోతాడు చూడండి, ఏ రకంగా పెరిగిపోతాడు. అలా 2 4 అవుతాడు, 4 8 అవుతాడు, 8 16 అవుతాడు. ఇది పెరిగిపోతుంటాడు. కానీ ఈ ఒక్కడు చీకటి కోట్లో పడిపోయాడు అంతే. అక్కడ చెప్పింది, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు నువ్వు, కాబట్టి ఎక్కువైనా అంటాడు ప్రభు. అలాగా దేవుని కృపను కొలవడానికి మనం కలిగి ఉన్నది కాదు చిన్నది, ఈ కొంచెమే కదా, ఈ కొంచెమే కదా. ఆ కొంచెంలో నీ నమ్మకత్వాన్ని కొలవడానికి చూస్తున్నాడు ప్రభు. ఆయన కొలిచేవాడు కదా. బెల్షస్సర్ని కొలిచాడా? బెల్షస్సర్ని కొలిచాడు కదా. బెల్షస్సర్ నమ్మకంగా ఉన్నాడా? దేనికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా? తూచేశాడు ఆయన్ని. తేలిపోయాడు అంతే, తేలిపోయాడు అంతే. ఆయన లెక్క ముగిచ్చేశాడు, లెక్క ముగించి పారేశాడు అంతే. అలా మనకిచ్చేది కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండు. కొలిచేవాడు, తూసేవాడు, లెక్క కట్టేవాడు ఆయనే, ఇచ్చేవాడు ఆయనే. ఏమి నీకు ఇచ్చాడో దాంతో నమ్మకంగా జీవించు, నమ్మకంగా పనిచేయి, దాన్ని వృద్ధి పొందించు, దాన్ని కాపాడు. అప్పుడు ఇంకా ఎక్కువ అప్పుడు ఇస్తాడు నీకు. పర్లేదు, ఎక్కువ ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు. జాగ్రత్తగా వాడతాడు, జాగ్రత్తగా కాపాడతాడు అని చెప్పేసి. పిల్లలకి 100 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడతాను. 1000 రూపాయలు ఇవ్వాలంటే ఆలోచిస్తాం, ఏం చేస్తాడో వీడు సరిగా చేస్తాడో చేయడం అని చెప్పేసి ఇవ్వడానికి ఇష్టపడం. అలా కాకుండా 1000 కూడా పట్టుకెళ్ళి ఏం తెమ్మన్నామో జాగ్రత్తగా తీసుకుని చక్కగా లెక్క తీసుకుని చిల్లర పట్టుకొచ్చి మనకి ఇచ్చాడు అనుకోండి, ఆ తర్వాత అడిగి 2000 ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడరు, ఆ తర్వాత 10,000 ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడరు. ఇంకా తర్వాత అవసరమైతే డబ్బు సంచి అక్కడ పెట్టేసి అవసరానికి ఉపయోగించరా బాబు అని ఇచ్చేస్తాడు అంతే. ఎందుకంటే అతడి నమ్మకత్వం. ఆ పిల్లాడు తన నమ్మకాన్ని రుజువు చేసుకున్నాడు. అలాగే దేవుడు మనకిచ్చిన దాన్ని మనం నమ్మకంతో వృద్ధి పొందించాలి. మన నమ్మకాన్ని ప్రభువుకు రుజువు చేయాలి. అన్ని విషయాల్లో మనం యుక్తంగా నడుచుకుంటున్నాము అనేటువంటి ఇంప్రెషన్ ఆయనకి కలగాలి. అలా కలిగిన రోజున మొదట నీ స్థితి కొంచెం ఉన్నా అదేమైపోద్ది, అంతకు ఎదిగిపోతారు. నేను ఎలా చూసిన వాళ్ళు ఇలా 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 అలా చూసే స్థితికి నేను తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే అలా అలా చేయడానికి ఆయన సమర్థుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు కదా. ఆరంభంలో ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనం వినేశాం కదా అనే ఆలోచన వచ్చి ఉంటుంది. విని గుర్తుంచుకున్న వాళ్ళకి, విన్న వాళ్ళకి ఎప్పుడు కొత్తలేండి. రేపు చెప్పినా కొత్త, మళ్ళీ దీన్ని రేపు చెప్పినా కొత్త. కానీ జాగ్రత్తగా వినేవాళ్ళకి ఇది ఒకసారి విన్నాం కదా, చెప్పారు కదా, ఇది విన్నాం కదా అనుకోవచ్చు. కానీ నడక మారిపోయింది మొత్తం. ఎందుకంటే నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఏమిటి చేయలే అసలు. నా దగ్గర ఉంటుంది, సంబంధించిన నోట్స్ ఉంటాయి, కానీ ఆ నోట్స్ నేను టచ్ చేయలేదు. అసలు బిగినింగ్ ఆ చదివిన వాక్యం దగ్గర ఆగిపోయింది. అక్కడే టైం అయిపోయింది, 11:24 అయిపోయింది, అక్కడే ఆగిపోయింది. అది కదా దేవుని కృప అంటే.
అంతకంతకు మనల్ని విస్తరింపచేసేవాడు, మన పరిధిని పెంచేటువంటి వాడు, తన కోసం ఉపయోగించుకునేటువంటి వాడు. చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది నాకు, అది చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. 2 పేజీలు రాసుకున్న అరగంటలో అయిపోయేది. ఆ తర్వాత కంగారు వచ్చేసేది, ఏం చేయాలో తెలిసేది కాదు, ఎలా ముగించాలో అర్థమయ్యేది కాదు, కంక్లూజన్కి వచ్చేది కాదు. అలా ఉండే స్థితి అది. మొదట నీ స్థితి కొంచెంగా ఉండాలను. కానీ ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఈ మెసేజ్ మొత్తం అంతా 1 గంటన్నరలో చెప్పేసింది, ఎప్పుడో చెప్పాను. కానీ ఇప్పుడు ఆరంభంలోనే ఆగిపోయాను, కిందకి వెళ్ళదు. దేవునికి అప్పచెప్పేసుకుని ముందుకెళ్తే ఈ వారాలు ఈ విషయం మీద నడిపిస్తాడు దేవుడు. ఇక చాలు అని ముగించేసుకుంటే నెక్స్ట్ వీక్ అయిపోద్ది. నెక్స్ట్ వీక్ అంటే కొత్త దేవుని చిత్తం అయితే కొత్త అనుభవాలతో వస్తామేమో. ఎందుకంటే ఆ ఉత్తరాది రాష్ట్రానికి వెళ్ళి వచ్చేస్తాం. శనివారం రాత్రికి వచ్చేస్తాను కదా. ఈ రాత్రి అర్ధరాత్రి లేచి 3 గంటలకు బయలుదేరుతాం. 3 గంటలకు బయలుదేరాలి. ఈ టైం అయితే ఇప్పుడు 11:25 అంటే బాల్దొగ్ర ఆ విమానాశ్రయంలో దిగడానికి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాం. అక్కడ దిగిన తర్వాత ఆల్రెడీ వెళ్ళిపోయారు కొంతమంది, వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్తున్నారంట ఫోన్ చేసి, బాల్దొగ్రాలో 2 గంటలకి కారు ఎక్కారంట, 6 అయిపోయింది, ఇంకెళ్ళదంట అక్కడికి. ఎందుకంటే ఎన్ని ఘాట్ రోడ్లు అంట, మెల్లగా ఎక్కుతుందంటారు, దిగుతుందంటారు. అలా 4:30 గంటలు పట్టేసింది, ఇంకెళ్ళలేదు అక్కడికి. ఆ వెళ్ళినాడు ఆశీర్వాదం గారు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఫోన్లో ఎలా ఉందరా బాబు, ఏం జరిగింది అని అడుగుతున్నాడు. మరి వాళ్ళ అనుభవాలు మనకి పాఠాలు కదా. రేపు ఇది మన ప్రయాణం తేలిగ్గా ఉంటుంది ఈ అనుభవాలను బట్టి. అన్నీ అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు, 2 గంటలకి ఎక్కామండి బాబు ఇక్కడ కారు, ఇప్పుడు 6 అయిపోతుంది, ఇంకా ఒక అరగంట ప్రయాణం ఉంది అక్కడికి వెళ్ళడానికి అన్నారు. 76 కిలోమీటర్ల ప్రయాణం 5 గంటలు పట్టేస్తుంది. అంటే ఘాట్ రోడ్లు అంటే కొండ ఎక్కాలి, అలా ఎక్కే మళ్ళీ దిగాలన్నమాట. అలా పైకి అంత టైం పడుతుందంట. కాబట్టి మేము శనివారం తెల్లగట్లా లేచిపోయి 5ంటికే కారు ఎక్కేసి విమానాశ్రయానికి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 11:30కే అక్కడ విమానం బయలుదేరిపోతుంది. అంటే 10:30కే మేము అక్కడ ఉండాలి. అంటే మేము 5 గంటలకే గబగబా లాడ్జ్లోంచి దిగేసి కారు ఎక్కేయాలి. శనివారం పరిస్థితి అదనమాట. శనివారం 5 గంటల నుంచి మా ప్రయాణం మొదలైతే బహుశా ఆ రోజు రాత్రి 6:30, 7కి ఇక్కడికి వస్తామేమో. ఆ రోజంతా ప్రయాణంలోనే ఉంటుంది బండి. అమ్మా రైట్. మరి మీరు ప్రార్థన చేయండి. మంగళవారం ఒకరోజు కనపడను మీకు, మళ్ళీ శనివారం కల్లా వచ్చేస్తాం. కాబట్టి మన కోరికలు ఎలా ఉన్నాయి, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన ఆరాధించడానికి ఎంతకంటే కారణం కావాలా? సాక్షాత్తు ఆ బలి అర్పణని స్వీకరించి దేవుడే దిగొచ్చి, నా కుమారుడా సులోమునా ఏం కావాలి అడుగు. చూడండి ఎలా వచ్చేసాడు ఆయన, వచ్చేసాడు. ఏం కావాలి అడుగు, నీకు ఏం కావాలి అడుగు, ఇస్తాను నేను అంటాడు. ఆయన అయితే చాలా యుక్తంగా కోరుకున్నాడు. భయం నాన్నగారు వెళ్ళిపోయాక నాకున్న భయమే, ఈ సంఘాన్ని నేను నడిపించగలుగుతున్నా, ఇది నా వల్ల అవుతుందా, వీళ్ళతో నేను ఆగగలుగుతున్నా, నాకెందుకు వచ్చిన తలకాయన ప్రభావం ఇదే, శుభ్రంగా ఈ ఊరు రాకుండా వదిలిపోను, ఏ గణపరం ఉంటే వదిలిపోను, ఇలాంటి ఆలోచనలన్నీ దగ్గర తిరిగేసాయి. ఆరంభంలో 2004 సెప్టెంబర్ తర్వాత నుంచి 2005 జనవరి దాకా ఇదే తలకాయ నొప్పి నాకు. కాబట్టి అప్పుడు నడిపించడానికి అవసరమైన శక్తిని మనం అడిగాం. మొత్తం మీద దేవుని కృపను బట్టి ఈ రకంగా దేవుడు మనకిచ్చినటువంటి చిన్ని సామ్రాజ్యం కదా ఇది. దీన్ని ఈ రకంగా అలా వర్ధిల్ల చేయడానికి దేవుడు బలపరిచాడు. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు.
ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు. రూపురేఖల్ని మార్చేశాడు దేవుడు. పూర్తిగా రూపురేఖలే మార్చేశాడు దేవుడు. సొలొమోనుకి అలాగే చేశాడు. సొలొమోను కోరిక యుక్తమైన కోరిక. మన కోరిక యుక్తమైనది అయితే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, జ్ఞానం నాకంటే నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, నీకు ఘనతని ఇస్తున్నాను నీకు కదా. చూడండి ఎలా ఉందా. అడగకపోయినా సరే నేను ఇస్తున్నాను. అది మన దేవుడు. కాబట్టి ఎందుకంటే ఆరాధించడానికి మనకేం కారణం అక్కర్లేదు కదా. దేవుని మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైనటువంటి సొలొమోను రాజు అయిన తర్వాత మొట్టమొదటిగా మీకు బలి అర్పణలు అర్పించిన తర్వాత ఆ బలి అర్పణ అధూప ద్రవ్యాల సువాసనలను ఆఘ్రాణించిన వారే మీరు పరము నుండి దిగొచ్చిన కుమారుడా సొలొమోనా, నీకేం కావాలి అడుగు అని మీరు అన్నప్పుడు తను చాలా యుక్తమైన కోరిక కోరుకున్నాడు. ఇలాక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, ఘనతను కానీ, శత్రువుల నిర్మూలన కానీ కోరుకోకుండా నేల ధూళి ఎంత విస్తారమైన నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి అవసరమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమన్నప్పుడు మీరు చాలా సంతోషించిన వారుగా ఉన్నారు. అతను అడిగినటువంటి జ్ఞానం అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ అటువంటి జ్ఞానే లేకుండా అటువంటి గొప్ప జ్ఞానం ఇచ్చారు, ఘనతనిచ్చారు, ఐశ్వర్యాన్ని ఇచ్చారు. ఆయన ఇదంతా బోనస్గా మీరు అనుగ్రహించిన వారిగా ఉన్నారు. అంత గొప్ప దేవుడు మీరు మాకు దొరికారు. మిమ్మల్ని ఆరాధించడానికి ఎంతకంటే ఎక్కువ కారణాలు మాకేం కావాలి నాయన. కాబట్టి ఇదిగో తండ్రి, ఇప్పుడు మా ప్రియులు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికై ఈ మాటలను అనుగ్రహించమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని 12వ వచనాన్ని మనం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన ఎదురుకు వస్తున్నాము. మా వెనుకిడిలోనికి దేవబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుణ్ణి బలహీన ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను మరుగు చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మందలపొర్రు శుక్రవారం రోజున మరి హెబ్రోన్ నుంచి వచ్చినటువంటి యేసుపాదం గారు ఆయన మాట్లాడుతూ హెబ్రోన్లో 3 ప్రసంగాలు ఉంటాయి అన్న భక్సింగ్ గారు ఆ రకంగా ఏర్పాటు చేసి ఉన్నారు. 1 ఆరాధన వర్తమానం, 2 బల్ల వర్తమానం, 3 కొనసాగింపు వర్తమానం. బల్లలో పాలు పొందిన తర్వాత తమ ఆత్మీయ జీవితం ఏ రీతిగా కొనసాగించాలి అనేటువంటి వర్తమానం. 3 ఖచ్చితంగా ఉంటాయి మన క్రమాలు. అయితే మరి ఇప్పుడు ఉంటున్నాయా? 3 నుంచి 2కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 2 కూడా లేకుండా 1తోటే సరిపెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే ఏమంటే టైం సరిపోవట్లేదు అంటున్నారు. అది ఎంత టైం పెట్టుకున్నారు, అంత టైంలోనూ 3 క్రమాలు పెట్టాలంటాడు ఆయన. అంత టైంలోనూ 3 క్రమాలు పెట్టాలంటాడు. అంటే ఒక 2 గంటలు ఆరాధన చేస్తే 2 గంటలనే 3 ప్రసంగాలు అంటాయి. 2 గంటల్లోనే ఆరాధన అంట అవుతాయా? ఎలా కుదురుతుంది అది? మనం
దాదాపు 4 గంటలు ఉంటున్నాం. 4 గంటలు పైన ఉంటున్నాం కదా. మూడో వర్తమానానికి మనకి టైం ఉండట్లేదు 4 గంటలైనా. అంటే ఓ పావుగంట వర్తమానం 3 పావుగంటల వర్తమానాలు చెప్పి ఒక అరగంట ఆరాధన చేయించి ఒక పావుగంట పాటలు పాడి ముగించేస్తే సరిపోతుంది. ఏం చెప్తారు పావుగంటలో? ఏం విషయాన్ని చెప్తారు అసలు? వీలు పడద్దా? అంటే 3 పెట్టమని ప్రభు ఏం చెప్పలే. 3 పెట్టేయమని చెప్తారు. 3 ప్రసంగాలు పెట్టు లేదా 4 పెట్టు అని చెప్తారా? అయితే ఏంటంటే మన ఆలోచన అది మంచి ఆలోచనే. నువ్వు బలంలో పాలు పొందావు, ప్రభు దేహంలో రక్తంలో పాలు పొందావు. ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలి? పాలు పొందిన తర్వాత మళ్ళీ నువ్వు లోకంలో పాలు పొందితే అది నీకు ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. కాబట్టి నువ్వు స్థిరంగా ఉండాలి అని హెచ్చరించే హెచ్చరికలు అయ్యాయి. చెప్పుకుంటే మంచిది. అది ఎక్కడ సాధ్యపడుతుంది? అది కుటుంబ సమేతంగా అందరూ దేవుని సన్నిధిలోనే ఉంటే, ఆ తర్వాత ప్రతి ఆదివారము సంఘానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఉంటే అప్పుడే సాధ్యపడుతుంది. హెబ్రోన్లో ఏం చేస్తారు? అలాగే చేస్తారు. కుటుంబాలు వచ్చేస్తారు, కుటుంబ సమేతంగా వచ్చేస్తారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత 3 ప్రసంగం కూడా చేశాక అందులో ఒక వీధిలో మళ్ళీ సువార్తకి వెళ్తారు. ఏదో ఒక వీధిలో సువార్తకి వెళ్ళి వచ్చాక అక్కడే అందరూ భోజనాలు చేసి అప్పుడు వీళ్ళకి వెళ్తారు. అది హెబ్రోను అక్కడ వాతావరణానికి అక్కడ మనుషులకి సరిపోతుంది. పల్లెటూర్లలో కుటుంబం అంతా రాని కాడ సాధ్యపడుతుంది. అది ఖచ్చితంగా ఇలాగే పెడతాం చేస్తాం అని అంటే ఆ వచ్చేవాళ్ళు కూడా ఆగిపోతారు. అంతే కదా. భార్య వచ్చింది, భర్త పొలానికి వెళ్ళిపోయాడు, ఆయనకి ఆదివారం అక్కర్లేదు. పొలం వెళ్ళి 1:30కో వస్తాడు. వచ్చేటప్పటికి గత ఎదురీళ్ళకి అతను నీళ్ళు ఇచ్చే మనిషి లేకపోతే ఎలా? వాళ్ళిద్దరి మధ్యన క్లాష్. దాంతో అతను వెళ్ళడానికి వీల్లేదంటాడు. అతనికి ఇబ్బంది కలిగినంత వరకు దీనిలో తలదోర్చడు. ఇబ్బంది కలుగుతామంటే ఏం చేస్తాడు? ఆగిపోమంటాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ టైంకి వదిలేసుకుంటున్నాం. అంటే 3వ దాన్ని మానేసుకున్నాం. అయితే బల్లలో పాలు పొందేటప్పుడే ఎలా ఉండాలో చెప్తున్నాం కదా. తర్వాత ఏంటంటే సస్టైనబిలిటీ, నిలకడ. అలా నిలకడగా ఉండు అని చెప్పడం. అది ఆరాధన వర్తమానంలోనూ ఉంటుంది, బల్ల వర్తమానంలోనూ ఉంటుంది. ఆరంభం నుంచి ముగింపు దాకా నిలకడగా ఉండాలని చెప్తాం. అదే ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ దానికోసం మరి ఇంకొకటి అయితే మీటింగ్లు అప్పుడు ఆ పల్లెటూరుల నుంచి అన్ని సంఘాల నుంచి వస్తారు కాబట్టి జనం ఉంటారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు? హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు 2 మెసేజ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కుటుంబ ప్రార్థన అని పెడతారు. మళ్ళీ రాత్రి 11కి మళ్ళీ కుటుంబ ప్రార్థన ఏంటి అవసరమా? అది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీ ఇళ్లలో ఈ రకంగానే కుటుంబ ప్రార్థన ఉండాలి అని చెప్పడం కోసం. కానీ ఏమవుతుంది? 11 అవుతుంది, 11:30 అవుతుంది, మళ్ళీ కుటుంబ ప్రార్థన. జనాలు ఉంటారు అందులో. అంటే మీ కుటుంబాల్లో కూడా ఇలాగే ఉంటే ఉండండి, లేకపోతే లేదని చెప్పడమా? అలా తీసుకోవచ్చు కదా. ఏంటో పెడతారు, ఏదో పద్ధతులన్నీ పెడుతుంటారు. ఏం చేసినా మొత్తం మీద ఆత్మీయంగా మనం నిలకడగా ఉండడం అనేది అంతిమం. అది లేనంతసేపు ఎన్ని పెట్టుకున్నా ఒకటే కదా. సస్టైనిటీ ఇన్ ది స్పిరిచువల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ 2, 3, 4 మెసేజెస్. నిలకడగా ఉండడం అనేది ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండడం అనేది 3, 4, 5 మెసేజ్ల కంటే కూడా చాలా ఎక్కువ. ఈ మెసేజ్ల సారాంశమే ఇది. నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, నీ అడుగులు అటు ఇటు జారిపోకూడదు, నువ్వు స్థిరంగా ఉండాలి, ఈ లోకం లాగుద్ది, ఆ వ్యామోహంలో నువ్వు పడిపోకూడదు,
ఆకర్షిస్తుంది. ఆకర్షింపబడకుండా నువ్వు నిలబడాలి. నిలబడ్డాను అని అనుకున్నవాడు తన కాళ్ళను చాలా స్థిరంగా ఉంచుకోవాలి, లేకపోతే జారిపోయే పరిస్థితి ఉంటుంది అని కదా దాని గురించి చెప్పేటువంటిది. దీన్ని కొంతమంది విమర్శిస్తుంటారు, విమర్శలు వస్తుంటాయి. మేము 3 చేసుకుంటాం, మీరు 2 చేస్తారు, తర్వాత వీధిలోకి వెళ్ళి శవాత కూడా ప్రకటిస్తావు. ఈ వీధిలో నీ మైకి వినపడే చోటే కదా, ఆ పక్క వీధిలోకి వెళ్తావు, నీ మైకి అక్కడికి వినపడిందిగా. మేము ఇంతకుముందు చెప్పిన శవాత మైకి ద్వారా వాళ్ళకి చేరలేదా? అయినా సరే వెళ్ళాం. ఎలా ఉందంటే ఇది ప్రార్థన చేశాక పరలోక ప్రార్థన చేసినట్టు. పూర్తి ప్రార్థన చేసేసాక మళ్ళీ పరలోక ప్రార్థన చేస్తారు. ఏం చేస్తున్నారు కూడా అర్థం అవ్వకుండా చేస్తారు. కొంతమంది అంటుంటారు, ఒకటి అలా పరలోక ప్రార్థన మాత్రమే మీ నామ పరిశుద్ధ పట్టిన గారు రాజ్యం వచ్చిన గారు చెద్దు పరలోక ఇలా వెళ్తుంటున్నది. ఎందుకని ప్రార్థన ఎలా చేయాలో తెలియనప్పుడు యేసుప్రభు నేర్పిన ప్రార్థన అది. అక్షరం అంటే ఏంటి తెలియనప్పుడు వాళ్ళు నేర్పినట్టు. ఈ నేర్చుకున్న తర్వాత కూడా ఇంకా ఏ అంటావా అనవు కదా. ఆ ఈలను ఉపయోగించి నువ్వు ఏకంగా గ్రంథాలని రాస్తావు, పెద్ద గ్రంథాలని చదివేస్తావు. అయితే మూలం అది. అలాగే ప్రార్థన కూడా ప్రభు నేర్పించిన ప్రార్థన ఇలా ఉండాలి అని చెప్పారు. కాబట్టి మామూలు ప్రార్థన సుదీర్ఘంగా చేశాక మళ్ళీ కానీ ఇది ఒక ప్రార్థన మళ్ళీ చేస్తుంటారు. అలాగే ఉన్నాయి అని చూడండి. ఇక్కడ నిలకడ గురించే చెప్పాడు పౌలు గారు. ఇక్కడ మీరు దేవుని చేత ఏర్పరిచిన వారు, అలాగే పరిశుద్ధులు, ప్రియులు, 3 చెప్పారు లక్షణాలు. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారు అంటే పరిశుద్ధులుగా ఉంటారు, దేవునికి అత్యంత ప్రియులైన వారుగా కూడా ఉంటారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాక ఆ పరిశుద్ధులందరూ కూడా ఆయనకి ఇష్టలే. అటువంటి వారికి నువ్వు తగిన వారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే బలలో పాలు పొందే అర్హత ఉంటుంది. అలాంటి వారికి తగిన వారంగా దేవుని ఏర్పాట్లో ఉన్నామా, దేవుని వలె పరిశుద్ధులంగా ఉన్నామా, మన ఈ పరిశుద్ధుని బట్టి దేవునికి ప్రియులుగా ఉన్నామా, ఇవి చూసుకోవాలి. అలా ఉన్నాము అని అనడానికి రుజువులు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఏం కావాలంట? జాలి గల మనసు. అది ఉందా? నీలో జాలి గల మనసు ఉంటే నువ్వు ఏర్పరచబడిన వారిలో ఉన్నట్టే, నువ్వు పరిశుద్ధిలో ఉన్నట్టే, దేవునికి ప్రియులుగా ఉన్నట్టే. జాలి గల మనసు ఉందా, దయాళుత్వం ఉందా, వినయం ఉందా, సాత్వికం ఉందా, దీర్ఘశాంతం ఉందా? ఇవన్నీ ప్రభు లక్షణాలే. ఇవన్నీ ప్రభు లక్షణాలే. ప్రభు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ఈ లక్షణాలను కలిగి ఉండాలి. అలా ఎవరు ప్రభువులు కలిగి ఉన్న లక్షణాలను కలిగి ఉంటుంటారో అలాంటి వారు దేవునికి చాలా ఇష్టలు. అలాంటి వాళ్ళే ఆయన పెట్టి గోరుముద్దలు తినడానికి అర్హులు. అమ్మ చంకనేసుకుని గోరుముద్దలు ఎవరికి పెడద్ది? అడ్డగోలుగా తిరిగి ఉడికి పెడద్దా? తెచ్చి అక్కడ పడద్దు. తను కుంభానికి వచ్చాడు, తిరిగి కుంభానికి వచ్చాడని పెడతాడు. ఏం ప్రేమ ఉండదు అందులో, అలా పడేస్తారు. ప్రేమించిన బిడ్డకి ఎలా పెడద్ది? ప్రియమైన బిడ్డకే కదా. అలాగే ప్రభువుకు మనం ప్రియమైన వరం కావాలంటే ఆయనలాగా, ఆయన కలిగి ఉన్న జాలిగల మనసును కలిగి ఉండాలా, ఆయన కలిగి ఉన్న దయాళుత్వాన్ని కలిగి ఉండాలా. ఆయన దేవుడయ్యుండి కూడా తండ్రి యొద్ద ఎంతో వినయంతో ఆయన నడుచుకున్నాడు. ఆయన ప్రవర్తన వినయంతో కూడుకున్నది. నా తండ్రి దగ్గర నేనేం చూస్తానో అదే నేను మీకు చూపిస్తాను, ఆయన దగ్గర నేనేం వింటున్నానో అదే నేను మీకు చెప్తున్నాను. ఆయన లేకుండా నేను లేను, నా సొంతంగా నేనేం చెప్పట్లేదు. ఆయన దేవుడే అయినా సరే ఎంత వినయాన్ని ఆయన కనుపరిచాడు. అలాగే సాత్వికం, కంప్లైంట్ చేసే మనస్తత్వం ఉండకూడదు. ప్రతిదానికి కంప్లైంట్. అది ఆ మనసు అంటే అది అసంతృప్తిని వెలిబుచ్చుతుంది. కంప్లైంట్ ఎప్పుడు ఇస్తున్నావో నీలో సంతృప్తి లేదు.
ఈ అసంతృప్తి అన్ని అనర్థాలకు కారణమైపోతుంది. కాబట్టి మన ప్రభువు సాత్వికుడు. యేసుప్రభు చెప్పాడు కదా, నేను సాత్వికుడను అని చెప్పాడు ఆయన. నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నాకు అది సులువుగా ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి సాత్వికులు, అలాగే దీర్ఘశాంతం, శాంతం వహించటం, కోపం తెచ్చుకోకుండా, ఈ ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకోకుండా, ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురొచ్చినా సరే అని నవ్వుతానే అలా భరించగలిగే, సహించగలిగేటువంటి మనసు. అది ఉన్న రోజున కలహం ఉండదు, గొడవలు ఏం పెరగవు. సమాధానం, శాంతి, సమాధానం వర్ధిల్లుతుంది. అది ప్రభువు లక్షణం. ఆయన దీర్ఘ శాంతుడు కాబట్టే మనం ముగ్గి కాలే, లేకపోతే మనం ఎప్పుడూ నాశనం అయిపోదాం. మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి, ఆయన పెడుతున్న ఇబ్బందిని బట్టి ఆయనకి ఆయాసాన్ని కలిగిస్తూ ఉన్నాం. ఎప్పుడూ మనల్ని బూడిది చేసేసేవాడే. ఆయన దీర్ఘశాంతుడు. కాబట్టి ఆయనకి ప్రియమైన వారు కావాలంటే, ఆయన వల్లే పరిశుద్ధతను సంతరించుకోవాలంటే దీర్ఘశాంతం కూడా అవసరం. వీటిని ధరించుకోండి. అప్పుడు మీరు ఏమవుతారు? దేవుని చేత ఏర్పరచబడిన వారు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, ఆయన పిల్లలు అవుతారు. అప్పుడు ఆయనతో పాటు కూర్చొని భోజనం చేయడానికి అర్హులు అవుతారు. ఆయన దేహాన్ని విరిచిపెట్టి తినమన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడుగా. శిష్యులకి ఒక రొట్టె తీసి దాన్ని విరిచి వారికి ఇచ్చి ఆయన కూడా వారితో పాటు తినండి అని చెప్పేసి వచ్చాడు. అంటే కలిసి భోజనం చేశారు ఆయనతో. ఇప్పుడు ఇది కూడా మనం కలిసి ఆయనతో భోజనం చేయడమే. ఇక్కడ కూడా ఆయన దేహాన్ని విరిచి మనకి పంచి పెడతా ఉన్నాడు, అంతే కదా. కాబట్టి ఇందులో పాలు పొందేటువంటి వారు ఎలా ఉండాలి అని కొన్ని లక్షణాలను ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి పాలు పొందడానికి వెళ్ళబోతున్నాం. మరి ఈ లక్షణాలు చూసుకోండి, ఉన్నాయా? చెక్ చేసుకోవాలా, ఉన్నాయా? జాలి గల మనసు ఉందా మనకి? ఏమైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, ఏమిలో ఉన్నవాళ్ళు మన కళ్ళెదురుగుండా కనపడితే అయ్యో పాపం అని జాలి చూపించే మనసు ఉందా మనకి? మన ప్రభువు మన పట్ల జాలి చూపించాడు. అలాగే దయాళుత్వం, దయ చూపటం, ఈ స్వభావం మనకి ఉందా? అలాగే ఏమీ మనము కలిగి ఉన్న వినయాన్ని విడిచిపెట్టకుండా ఉన్నామా? మనం సంపాదించుకునే దాన్ని బట్టి మన దగ్గరుండి వినయం క్రమంగా చెదిరిపోద్ది. ఆరంభంలో ఉంటుంది, ఇలా ఉంటాయి చేతులు. కొద్దిగా సంపద వచ్చేటప్పటికి ఇలా వస్తాయి చేతులు. ఇంకా కొంచెం పెరిగేసరికి ఇలా వస్తాయి చేతులు. ఇంకా బాగా పెరిగితే కాళ్ళు తీసి ఇలా వస్తాయి చేతులు. చూద్దాం కదా, మనం చూద్దాం కదా. ఇలా ఉండే చేతులు వినయంతో క్రమక్రమంగా ఇలా వెళ్ళిపోతాయి. పోయింది మొత్తం, వినయం అనేది పోయి మనం ఇలాగే ఉంటుంటాం. ఏంటి వాళ్ళు గౌరవించేదండి, వాళ్ళు ఏమైనా మనం ఉంటే తినమను, నాకు ఏమైనా పెడతాడా? ఇలాంటివి ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఇది సాతాను లక్షణం. అది వినయం లేకుండా పోయింది కాబట్టి నెట్టేయబడింది దేవుని దగ్గర నుంచి. దేవుని ఆరాధించేటువంటి వాటి నాయకుడు లూసిఫర్. దేవుని ఆరాధించడానికి ఉండేటువంటి బృందాన్ని నడిపించేటువంటి నాయకుడు. అలాంటోడు ప్రభు పట్ల వినయ విధేయతలతో ఉండాలి. ప్రభుత్వం సమానంగా ఎంచుకున్నాడు. వాడి చేతులు ఎక్కడి నుంచి ఇలా వచ్చేసినాయి, నెట్టి పారేశాడు కిందకి. నెట్టేశాడు, దానికోసం పాతాళాన్ని తయారు చేశాడు. పాతాళం దానికోసం సిద్ధం చేశాడు. అంటే వినయం లేకపోవడం పాతాళానికి దారి చూపిస్తుంది. అలాగే దీర్ఘశాంతం, వీటిని మనం పరీక్షించుకోవాలి. ఈ లక్షణాలన్నీ కలిగిన ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ ఇప్పుడు మనం పాలు పొందుతున్నామంటే ఆయన దేహంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పొందుతున్నాం. కాబట్టి ఎవరు ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారో
అది వారికి మట్టుకే అది ఆరోగ్యం. మన బ్లడ్ గ్రూపులు ఉంటాయి కదా, ఒకరిది పాజిటివ్, బి నెగిటివ్, ఒడుపు ఇలా ఉంటాయి కదా. ఒకరి గ్రూప్ ఒకరికి ఎక్కితే చచ్చి ఊరుకుంటారు. ఒకరి గ్రూపు ఒకరికి ఎక్కించకూడదు, ఏ గ్రూప్కి ఆ గ్రూపే. ఇప్పుడు ఆయన గ్రూప్లోకి మనం మారితేనే ఆ బ్లడ్ మనకి పనికి వస్తుంది, లేకపోతే మనకి కొత్త రోగాలు తెచ్చిపెడుతుంది. అది మనం ఎక్కించుకోవాలంటే, అందులో మనం పాలు పొందాలంటే మన గ్రూప్ కూడా అదే కావాలి, ఆ గ్రూప్లోకి మారిపోవాలి. అప్పుడు మటుకే అది మనకి మేలుకరం. లేని పక్షంలో అది వికటిస్తుంది, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇందుని బట్టి మీలో అనేకులు రోగులు అవుతున్నారు, చాలామంది బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారంటూ పౌలు హెచ్చరిస్తున్నాడు. ఆయన గ్రూప్ బ్లడ్లకు మీరు మారకుండానే ఆయన రక్తాన్ని తీసుకుంటున్నారు, కాబట్టి అది మీకు క్షేమం కాదు. కాబట్టి ఏం చేయాలి? ముందు ఆ గ్రూపుకు మారడానికి మనం ప్రయత్నం చేసి మారి అప్పుడు అందులో పాలు పొందాలి. దేవుడి మాటలనే దీవించినగాక.